ఓ చక్కటి సందేశం మనందరికీ ఇచ్చాడు. ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసినటువంటి ఒక స్త్రీ దేవుని చేత చక్కటి సలహా పొందింది. ప్రార్థన చేయకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నటువంటి ఒక స్త్రీ ఎలా ఇబ్బందుల్లో పడిందో, ఎలాంటి శ్రమంలోకి వెళ్ళిపోయిందో, తద్వారా నేటికి ఎంత భయంకరమైన పరిస్థితులు సృష్టించిందో మనం చూస్తూ వచ్చాం. గత రాత్రి నేను మాట్లాడుతూ చెప్పాను, ఒక విధంగా చూస్తే మనం చేస్తున్న తప్పులు కనబడుతూ ఉంటాయి. మరొక విధంగా చూస్తే ఆ తప్పులు కారణం దేవుడు కదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులు కదా, మనుషులుగా మనం ఆలోచిస్తున్నప్పుడు నింద మన మీద ఉంచుకోం. మరి ఎవరి మీద తోసేస్తామంటే దేవుడి మీదకి తోసేస్తాం. ఇది మన నైజం ఏంటంటే మన తండ్రి నైజం. ఎవరు మన తండ్రి? ఆదాం గారు. ఆదాం గారు ఏం చేశారు? ఎరా పండు తిన్నావా అని అడిగితే ఎస్ ఆర్ నో అని చెప్పాలి. తిన్నావా? తినలేదా అంతే. కానీ ఏమన్నాడు తెలుసా? తిన్నావా అంటే వంకర సమాధానం చెప్పాడు. ఇలా అక్కడి నుంచి మన జీన్స్ ఇలా వచ్చినాయి. ఏది కూడా నాడిగా చెప్పమ్మా. ఇలా వంకరగా ఆలోచించే బుద్ధి మనకు ఉంటుంది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఏంటండి, అబ్రహాము గారిని పిలిచాడు దేవుడు. ఎవరు పిలిచాడు? అబ్రహాం నాతో రా, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఈ విషయాలు మనకు కనబడుతుంటాయి. అలా కనబడుతూనే అన్నాడు, ఇదిగో నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి మాట ఉంటుంది. పిలిచాడు, పిలిచినట్టు వచ్చాడు. వచ్చిన తర్వాత సంతానం ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా అంటే ఇవ్వలేదట. మరి ఎన్నేళ్ళకి ఇచ్చాడు? 100 ఏళ్ళకి ఇచ్చాడటండి. ఆ 100 ఏళ్ల వరకు సంతానం ఇవ్వలేదు. అంటే చేస్తానన్నటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నెరవేర్చడానికి సుమారు చాలా టైం దేవుడు తీసుకున్నాడు. అలా తీసుకోవడం వల్ల లేట్ అయింది కాబట్టి కొన్ని తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? శారమ్మ గారు తీసుకున్నారు కదా. ఒకవేళ ఆయనే కనుక ముందిచ్చేసి ఉంటే ఈ నిర్ణయాలు ఉండవు కదా, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు వాళ్ళు తీసుకోరు కదా అన్న ఆలోచన కూడా మనకు వస్తుంది. సరే, ఇస్తానన్న దేవుడు ఎందుకు లేట్ చేశాడు? ఎందుకు ఆలస్యం చేశాడు? కారణం ఏంటి? ఇవి ఆలోచించాడు. ఎందుకు లేట్ చేశాడు అని ఆలోచించినప్పుడు రాయబడుతున్న మాటలకు వెళ్ళి మనం చూద్దాం. ఎందుకంటే మనం గత రాత్రి నుంచి మొదలు పెట్టింది విశ్వాసులకు తల్లి గురించి ఆలోచించాం. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే చాలా సందర్భాలు అనుకుంటారు, మేము విశ్వాసం కదా, మేమేం దిద్దుకోవాలి, మనం జస్ట్ విశ్వాసం అంతే. వాళ్ళెవరు? విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లి. ఆ తల్లిదండ్రులే తప్పులు చేశారు కాబట్టి విశ్వాసులమైన మనం తప్పులు మనం గమనించలేని గుడ్డి స్థితిలో ఉంటాం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవడానికి వాళ్ళ జీవితాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? రాయబడుతున్న మాటలు కూడా మనం చూడగలిగితే ఆదికాండం 12వ అధ్యాయం రాయబడుతున్న మాట. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి దేవుడు అబ్రహాముని పిలిచి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. మొదటి వచ్చి నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో వెళ్ళుము అన్నట్టు అబ్రహాము గారిని పిలిచి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భం ఎప్పుడు జరిగింది అంటే ఇంతకుముందు ఎప్పుడో జరిగింది అంటాడు. ఎప్పుడు జరిగింది? కల్దీల దేశంలో ఉన్నప్పుడే మాట్లాడాడు దేవుడు. కల్దీల దేశంలో ఉన్నప్పుడే మాట్లాడాడు. అపోస్తుల కార్యాల్లో స్టెఫెను గారు ప్రసంగం చేస్తూ కంఠాపదంగా చెప్పిన మాటలు మనందరం తెలుసు. కల్దీల దేశం అంటే హారానులో కాపురం ఉండక ముందు కల్దీల దేశంలో ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడన్నాడు. అబ్రహాం నువ్వు వెళ్ళన్నాడు. ఎందుకు దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడంటే అబ్రహాం గారి పేరు మనకు తెలుసు కదా, అబ్రాము అని పేరు కలిగింది. ఆయన పేరేంటి? అబ్రాం. అబ్రాం అనగా మీనింగ్ ఏంటంటే గొప్ప తండ్రి, గౌరవనీయుడైన తండ్రి అన్న మీనింగ్. ఆయన పేరేంటంటే గౌరవనీయుడైన తండ్రి, గొప్ప తండ్రి అని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పేరు పెట్టి పిలిచారనుకోండి, లేదా నీ పేరేంటి అని అడిగారు అనుకోండి, చెప్తాడు ఆయన ఏమని? నేను గౌరవనీయుడైన తండ్రిని, గొప్ప
మన తెలుగు లాంగ్వేజ్లో అబ్రహాం అనగా మన తెలుగు లాంగ్వేజ్లో మీనింగ్ ఏంటంటే, నీ పేరేంటి అని అబ్రహాం గారిని అడిగారు అనుకోండి ఎవరైనా, అని చెప్తాడు నేను గొప్ప తండ్రినండి అని. తెలియని వాడు అడిగితే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, గొప్ప తండ్రివా అయితే ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. అదే కదా. పెళ్లి కాకముందు ప్రశ్న ఏంటంటే పెళ్ళయిందా అని అడుగుతారు. పెళ్ళైన తర్వాత క్వశ్చన్ ఏంటి, పిల్లలు ఎంతమంది. పైగా అబ్రహాము గారి పేరు అడిగితే గొప్ప తండ్రిని అని చెప్పుకుంటే పిల్లలు ఎంతమంది అని అడిగితే ఏం చెప్తాడు ఆయన, పిల్లలు లేదు. పేరేమో గొప్ప తండ్రి, పిల్లలు లేనటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే అబ్రహాము గారు పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి సిగ్గుపడతాడు. అబ్రహాం అని పిలిస్తే సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే పేరేమో గొప్ప, పరిస్థితి ఏమో ఇది. ఇలాంటి అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాడు. పిల్లలు లేరు. తన స్థితిని బట్టి తనే నిందించుకున్న సమయంలో దేవుడు పిలిచి అంటున్నాడు, అబ్రహాం ఇక్కడి నుంచి లేచి వెళ్ళు. వెళితే ఏం చేస్తాను అంటే నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను అన్నాడు. చూడు ఏమన్నాడు, రెండవచ్చు, నేను నిన్ను గొప్ప జనముగా అన్నాడు. చూడండి, అంటే ఏది లేదో అది ఇస్తానంటున్నాడు. ఏది ఆశిస్తున్నావో అది ఇస్తానంటున్నాడు. నీ పేరుకి సార్థకత తీసుకొస్తానంటున్నాడు. నీ బతుకు ఒక ప్రయోజనకరంగా నేను మారుస్తాను. నీకు అది లేదని ఫీల్ అవుతున్నావుగా, నీ పేరును బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, రేపటి నుంచి నీ పేరే ఒక గౌరవప్రదమైన పేరుగా మార్చేస్తాను. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను. ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మయ్య, దేవుడు నన్ను ఏం చేస్తానన్నాడు, గొప్ప జనముగా. ఇక్కడ ఉన్నప్పుడు నన్ను పిలుస్తున్న ప్రతిసారి నేను సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడుతున్న నన్ను సిగ్గుపడనివ్వకుండా మారుస్తానంటున్నాడు. గౌరవనీయమైన తండ్రిగా మారుస్తానన్నాడు. కాబట్టి వెళతానని చెప్పి దేవుని మాటకు లోబడ్డాడు. లోబడి బయలుదేరాడు. అబ్రహాము పిలవబడ్డాడు కదా, సరే ఇస్తాను అన్నాడు, చెప్పాడు. చెప్పిన వాడు ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యాలి. కానీ చేయలేదు, లేట్ చేశాడు, డిలే చేశాడు. ఎందుకు చేశాడంటే దేవుళ్ళో తప్పు లేదు. మీరు ఎప్పుడు గమనించండి, తప్పులు ఎప్పుడు దేవుళ్ళో ఉండవు. మన చేత ఏలెత్తి చూపించుకునే స్థాయి అయింది కాదు. ఆయన మనం కలిగించిన వాడు, మనం క్రియేట్ చేసిన వాడు, పైగా నీతికి న్యాయానికి చిహ్నమైన ఆయన బట్టే పరిశుద్ధత పుట్టింది, ఆయన బట్టే న్యాయం పుట్టింది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవడి చేత ఏలెత్తి చూపించుకోడు. ఇది ఎప్పుడు మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మరి నేరం ఎవరితో ఉంది? ఎందుకు దేవుడు డిలే చేశాడంటే దేవుడు ఇస్తానన్నాడు. ఇస్తానన్నట్టుగా ఆయన చెప్పాడు ముందే, నేను ఇస్తాను, నేను చేస్తాను. దేవుడు ఎప్పుడు మీరు గమనించండి, నేను చేస్తాను, కానీ ఆయన అంటాడు నువ్వు ఇది చెయ్యాలి. ఒడంబడిక జరగాలి, నిబంధన జరగాలి ఇద్దరి మధ్య. ఎందుకంటే నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. సేమ్ టు సేమ్ నువ్వు కూడా నాకేం చేయాలి, ప్రమాణం చేయాలి. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నువ్వు కూడా నాకేం చేయాలి, వాగ్దానం చేయాలి. దేవునికి మనకి మధ్య ఎప్పుడు ఒడంబడిక జరగాలి. జరుగుతుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. మనం కూడా దేవుని ప్రమాణం చేసే గుర్తుందా? మీరు చేశారా చేయలేదా? చేశారా? చేశాం. ఎప్పుడు చేశాం? బ్యాప్టిజం తీసుకున్న రోజు. బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మనం చేసిన ప్రమాణం ఏంటి తెలుసా? దేవా, ఎప్పటి వరకు నా కోసం బతికాను, నా కుటుంబం కోసం బతికాను, ఇక మీదట నా కోసం బతకను, నా కుటుంబం కోసం బతకను, నా పేరు కోసం బ్రతకను, నా కోసం కానీ ఎలాంటి ఆలోచన చేయను, ఇక మీదట నీ కోసమే నేను బతుకుతాను. మనం చెప్పే మాట ఏంటంటే ఈ రోజు నుంచి నా కోసం నేను బ్రతికేదైతుందో ఆ బ్రతుకుని చంపేసుకుంటున్నాను, రేపటి నుంచి ఇది కొత్తగా పడుతున్నాను, పుట్టిన నేను నీ కోసమే బతుకుతాను అన్నప్పుడు ఆయన అంటాడు, సరే నువ్వు నా కోసం బతికితే నేను నీ కోసం చచ్చిపోతాను. ఆయనకి మనకి మధ్య జరుగుతున్న ప్రమాణం ఏంటి తెలుసా? నీవు నా కోసం బతికితే నేను నీ కోసం చచ్చిపోతాను. లేదు, నువ్వు నీ కోసం బతికితే నీకు నాకు సంబంధం లేదు. నేను బతికించడానికి నేను చచ్చిపోతాను. నా కోసం నువ్వేమవ్వాలి? నా కోసం నువ్వు బతకాలి. నువ్వు బ్రతికి నా కోసం బ్రతికి నువ్వు చావాలి. నీ కోసం నేను చనిపోయి నిన్ను బతికిస్తాను. ఇది ప్రభువుకి మనకి మధ్య జరుగుతున్న ప్రమాణం.
ప్రమాణం చేశాం కదా అందరం, గుర్తుందా? కొంతమందికి అయితే గుర్తు లేకుండానే మర్చిపోతారు. తర్వాత సరే బాబా నేను బతుకుతాను కదా, ఏం చేస్తాను అంటే నీ కోసం చనిపోయింది నేను, ఆయన అన్నాడు మరలా నీకు నిత్య జీవం ఇస్తాను అన్నాడు. నా కోసం బతికి చస్తే, నీ కోసం చనిపోయి బ్రతికిన నేను చనిపోయిన నీకు మరలా ఏం చేస్తాను? నిత్య జీవం ఇస్తాను. సరే, నిత్య జీవం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన నిత్య జీవం ఇస్తాను అన్నాడు, నిత్య జీవం ఇస్తాను, ఇది వాగ్దానం. మీ అందరికీ ఏం చేస్తాను? నిత్య జీవం ఇస్తాను. నేనుండు రాజ్యంలో మీరును ఉండులాగా మరలా నా దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను తిరిగి వస్తానని చెప్పాడు. వస్తానన్నవాడు వస్తాడు, మనందరినీ తీసుకెళ్తాడు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వస్తాను, మీకు నిత్య జీవం ఇస్తాను, కానీ మీరు ప్రమాణం చేశారు కదా నా కోసం బతుకుతానని. బతుకుతారా? బతకరా? చూస్తాను. బతికిన వాడికి నిత్య జీవం ఇస్తాను, బతకకపోతే నువ్వు ప్రమాణాన్ని నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నా ప్రమాణాన్ని నేను నెరవేర్చను. ఎందుకంటే నిబంధన, అగ్రిమెంట్ అనేది ఏదైతే జరుగుతుందో ఆ అగ్రిమెంట్ చెల్లుబాటు అయిపోతుంది, చింపేస్తాడు దేవుడు. నీ వాగ్దానం నువ్వు నిలుపుకోలేదు, నా వాగ్దానం నేను చేయలేదు, నువ్వు చేస్తే నేను చేస్తాను. అబ్రహాముకు కూడా అదే జరిగింది. దేవుడు అన్నాడు సరే నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి అంటే ఫస్ట్ అన్నాడు ఏమని? నీవు లేచి, ఫస్ట్ లే అన్నాడు, నీవు లేచి, రెండవది నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అన్నాడు. నువ్వు లే ఎక్కడి నుంచి అన్నాడు, నువ్వు లేచి ఎక్కడి నుంచి? నీ దేశం నుంచి. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ దేని మీద ఉంటుందో చెప్పండి? ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. అందుకే భక్తులు ఉన్నాయి. ఏ భక్తులు? దైవభక్తి కంటే ముందు ఏ భక్తి ఉంటుంది? ప్రాంతీయ భక్తి, దేశభక్తి. ఈ భక్తులు ఎక్కువ మనకి. ఆయన అంటాడు ఆ భక్తులు పక్కన పెట్టి, నా భక్తుడు నువ్వెవరవరా? నేను దేశభక్తుడిని. అయితే నీకు నాకు సంబంధం లేదు. నువ్వెవరవరా అని అడిగితే నేను నీ భక్తుడిని, నేను నీ భక్తుడు. సరే నా భక్తుడువా? అయితే నువ్వు లే అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి లే? దేశాన్ని విడిచిపెట్టు, దేశాన్ని విడిచిపెట్టు, దేశాన్ని విడిచిపెట్టు అంటాడు. నీ దేశము నుండి లే అన్నాడు. సరే దేశం నుండి లేస్తాం, కొన్నిసార్లు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం తెలుసా? మన దేశం, మన బంధువులు ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కుంటాం, అంతే కదా. ఒకవేళ దేశభక్తి పోయినా బంధు ప్రీతి పోదు మనకి. ఇక్కడి నుంచి ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికైనా అక్కడ మన బంధువులు ఎవరైనా ఉన్నారా, మన బలగం ఏదైనా ఉందా చూసుకుంటాం. కొన్నిసార్లు మీరు గమనించండి, మీ ప్రాంతంలో మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, మన పేరుతో, మన ఇంటి పేరుతో మన బంధువులు ఎక్కడ ఎక్కువ ఉన్నారో చూసి అక్కడికి వెళ్ళిపోయేవాడు నాకు తెలుసా మీకు? అక్కడ వెళ్ళిపోతాం, ఎందుకంటే మా ఊళ్ళందరూ అక్కడే ఉన్నారండి. దేవుడు అంటున్నాడు సరే ఇక్కడి నుంచి లేచి మరలా నీ బంధువుల దగ్గరికి వెళ్ళకు, నీ బంధువుల యొద్ద నుండి అంటూ నీకు ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారో అక్కడ నీవు ఉండద్దు, లే అన్నాడు. తర్వాత బంధువులే విడిచిపెట్టాం, దేశాన్ని విడిచిపెట్టాం, బంధువులు విడిచిపెట్టాం. తర్వాత అన్నాడు నీ తండ్రి ఇంటి యొద్ద నుండి. తండ్రి ఇంటి అంటే రక్త సంబంధికుడు. బంధం ఎక్కడ బలంగా ఉంటుంది? పోనీ అందరిని విడిచిపెట్టిన ఎవరు విడిచిపెట్టలేని చెప్పండి? రక్త బంధాన్ని విడిచిపెట్టలేదు. ఇది 3 చేయమన్నాడు. నీ బంధువుల యొద్ద, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నువ్వు ఇది చేయి, నెక్స్ట్ నేను చేసేది చేస్తాను అంటే చెయ్యాలా? చెయ్యాలి. చేశాడా? చేశాడు. ఏం చేశాడు? దేశం నుంచి లేచాడు. ఏం చేశాడు? బంధువుల యొద్ద నుండి లేచాడు. ఏం చేశాడు? ఆ రెండే చేశాడు. తండ్రిని అంటేసుకుని వచ్చాడు. దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటిని కూడా వదిలే అన్నాడు, నీ బంధువులను వదిలే అంటే అందరిని వదిలేసిన అబ్రహాం తండ్రిని వెంటేసుకుని వచ్చాడు. వెంటేసుకుని వచ్చి ఎందుకు వదిలేమన్నాడు తెలుసా? దేవుడు కొన్నిసార్లు కట్ చేయమంటాడండి. కట్ చేయాలి, ఖచ్చితంగా కట్ చేయాలి. కొన్ని బంధాలు మనం కట్ చేయకపోతే దేవుళ్ళలో నిలబడలేము. మనకున్న దరిద్రం ఏంటంటే దేవుడితోనూ సహవాసం కావాలి, లోకంతోనూ సహవాసం కావాలి.
లోకముతో సహవాసం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడు. ఆయన ఫస్ట్ అంటాడు, లోకముతో నీ సహవాసాన్ని కట్ చేయి, ఫస్ట్ కట్ చేయి, నీ ఫ్రెండ్స్ని కట్ చేయి, లోకములు అప్పటి వరకు నీకున్నటువంటి సహవాసాలు కట్ చేయి, నీ బంధువులైన కట్ చేయి, అందరినీ కట్ చేయి. కట్ చేసి దేవుని దగ్గరికి రా. దేనికి రావాలి? వాడు కట్ చేయకపోతే మనం మొదలు. మీరు ఎప్పుడు గమనించండి, మనల్ని ఏమైనా అనుకునేవాడు, వాళ్ళు కనుక భక్తులు కాదా, క్రైస్తవులు కాదా, వాళ్ళతో మనం సాన్నిహిత్యం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టే ఉండాలి. అంతేగాని ఎవరు నా రక్తం నా శాతం అని చెప్పకండి. దేవుడి చిరాకు. ఎందుకో తెలుసా? ఎందుకు చిరాకు చెప్తారు మీరు? వీళ్ళు ఎలాంటి అంటే మీరు గమనించండి, తండ్రిని వెంటేసుకుని వచ్చాడు. అబ్రహాము నీతిమంతుడే, కానీ తండ్రిని వెంటేసుకొచ్చినట్టు ఎక్కడ దాకా వచ్చాడు తెలుసా? దేవుడు చూపించే దేశం దాకా రాలా. మరి ఎక్కడ ఆగిపోయాడు? మధ్యలోనే ఆగిపోయాడు, హారాంలో వచ్చి ఆగిపోయాడు. మీరు గమనించండి, దేవుడితోనూ లోకముతోనూ మనం పెనవేసుకి నడిస్తే దేవుడు చూపించిన చోటుకి వీళ్ళు రానుకోరు. మధ్యలో ఖచ్చితంగా ఆగట్లేదు. మధ్యలో మీరు అది ఆలోచించండి. ఒకవేళ మనం లోకంతో కూడా సాన్నిహిత్యం కలిగి ఉన్నాం అనుకోండి, మన ఫ్రెండ్స్తో కలిగి ఉన్నాం అనుకోండి, ఇక్కడ దేవుళ్ళో బలపడడానికి వాళ్ళు రానివ్వరు. ఎక్కువ శాతం మీరు గమనించండి, దేవుళ్ళో ఉన్నవాళ్ళు దేవుళ్ళో లేని వాళ్ళతో సాన్నిహిత్యం కలిగి ఉంటే మన బంధువులు ఎక్కువ శాతం ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెడతారు తెలుసా? లేదు, సండే. దేనికి? వాడు ఆ రోజు ఖాళీగా ఉంటాడు. మరి మనం ఎప్పుడు బిజీ? ఆదివారం మనం బిజీ. ఇప్పుడు డైరెక్ట్గా కాటించుకుని వచ్చేసి అంటారు, ఇదిగో పలానా రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఏంటి? ఫంక్షనా, పెళ్ళా, దినమా, ఏదో ఆ రోజు తగలాడు అంటారు. మీరందరూ ఖచ్చితంగా కుటుంబ సమేతంగా వచ్చి వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళాలట. ఇప్పుడు వాళ్ళని మనం ఆశీర్వదించాలనుకోండి, ఎవరు ఆశీర్వాదం కోల్పోతాం? ఇప్పుడు చెప్పండి, మన ఆశీర్వాదం వాళ్ళకు ముఖ్యం, మరి మనకి ఇంకా చెప్పాలి. మన బోర్డు ఆశీర్వాదం కూడా నెరవేరాలంటే ఎవరు ఆమోదించాలి? మనం ఆశీర్వాదం వస్తే ఆశీర్వాదం వచ్చేస్తాయా? మనం ఆశీర్వదిస్తే ఆశీర్వాదం పాస్ చేయాల్సింది ఎవరు? ఇక్కడ అబ్రహాము అదే చెప్తాడు, నీవెవరినైతే దీవిస్తావో వారిని ఎవరు దీవిస్తారు? అబ్రహాము దీవిస్తే అవదు. అబ్రహాము దీవించిన వాడిని ఎవరు దీవించాలి? దేవుడు దీవించాలి. ఒకవేళ మనం ఎవరినైనా దీవించామనుకోండి, ఆ దీవెన ఫలించాలంటే ఆ దీవెనని పాస్ చేయాల్సింది ఎవరు? లేదనుకోండి, మీకు ఎంటుకలు మెరిసిపోయినా, మీకు ఎంత వయసు వచ్చినా, నీకెంత పలుకుబడి ఉన్నా, నువ్వు పెద్ద అధికారంలో ఉన్నా, నీ దీవెన పాస్ అవ్వదు. ఎందుకంటే నీ దీవెన ఫలించాలంటే పైన ఆయన ఆమోదించాలి. అతడు దీవించాడా? సరే, రైట్, ఆ దీవెన పాస్ చేయి. పాస్ అవ్వాలంటే దేవుడు పాస్ చేయించాలి. రెండవది, నిన్ను శపించు వారిని ఏం చేస్తానన్నాడు? నేను శపిస్తాను. నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. మనం ఎవడైనా మాట అంటానికి భయపడాలండి. ఒకప్పుడు భయపడేవారు. ఒకప్పుడు క్రైస్తవుడు ఒక మాట అనాలంటే ఎవడైనా గజగజ వణికేవాడు. పాతకాలంలో వెళ్ళి చూడండి, క్రైస్తవుల గురించి సినిమాలో కామెడీ బిడ్డలు చూసారా? ఇది వరకు. ఇప్పుడు చూడండి, చాలా ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయి? క్రీస్తును గాని క్రైస్తవులు గాని చిన్న చూపు చూడడానికి ఎవరికైనా గజగజ వణుకొచ్చేది. మరి ఈరోజు మన మీదే కామెడీలు, మనల్ని ట్రోల్ చేస్తూ డైలీ ట్రోలింగ్, పాడే పాటల ట్రోలింగ్, చేస్తున్న ప్రసంగాల ట్రోలింగ్, వీళ్ళ బ్రతుకుల ట్రోలింగ్ ఎందుకు అయిపోతున్నాయి? ఎవడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడుగా బతకట్లేదు కాబట్టి మన మీద ప్రతి నోరు లేస్తుంది. ఒకనాడు అన్నాడు, మీ మీద ఒక 4 ఆడించిన 4 కోసేస్తానన్నాడు. అంత భయం వేసేది ఒక్కొక్కడికి. క్రైస్తవుడి మీద కన్నెర చేయాలంటే భయం వేసేది. పొరపాటు ఎవడైనా తలాడిస్తే తెల్లాల్సిన తిప్పేసేవాడు. మీరు గమనించండి, చరిత్ర మీరు వెతకండి. దేవుని పిల్లల మీదకి ఎదురెళ్ళి తెల్లాసరికి పరిగెట్టుకుని వచ్చి, దేవా పిల్లల్ని, అయ్యా తప్పైపోయింది అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని వణుకొచ్చేది ఒక్కొక్కడికే. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉండేదాడికి. మన మీదకి ఎదురు తిరిగినా, మనం మాట్లాడినా, మన చిన్న చూపు చూసినా, చిన్న మాట అన్నా ఎంటర్ అయితే ఎవరు తెలుసా? ఎవరు ఎంటర్ అవుతారు? దేవుడు ఎంటర్ అవుతాడు.
దేవుడు ఎంటర్ అవుతాడు, నిద్ర కూడా పట్టనవాడు. మొర్దెకైని వేసేద్దామని చెప్పి హామాను ప్లాన్లు వేస్తున్నాడు. ప్లాన్లు వేస్తే మొర్దెకై ప్రార్థన చేస్తూ పడుకున్నాడు. నిద్ర లేకుండా ఎవరికి తెలుసా? రాజు నిద్రపోనలేదు. ఆ రోజు రాజు నిద్రట్లేదట. రాజుకి నిద్ర పట్టలేదు. రాజ్యంలో ఉన్న తన అధికారులు ఎవరిని నిద్రపోనలేదు. రే లేచి గ్రంథాలు తిరగేంట్రా అన్నాడు. తిరగేస్తే తెలిసిందట ఒకటి, ఏమని? మొర్దెకై విషయం బయటకు వచ్చిందా? వస్తుంది. నీ మీద కక్ష గట్టి ఎవడైనా కత్తి నోరితే రాజును కూడా పడుకునేవాడు. అలాంటి వాడు మన దేవుడు. అలాంటి దేవుని మీద నమ్మకాలకు బతుకుతున్నాం మనం. మీరు సరిగా ఉండండి. మనం నీతిగా బతికితే ఎవరిని ఎలా వంచాలో ఉంచుతాడు. ఎవరనుకుంటున్నారా? సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటాడు, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఇది ఆయన చెప్పిన మాట. నేను ఇది చెయ్యాలంటే ముందు నువ్వేం చేయి, నువ్వు లేచిరా అన్నాడు. కానీ అన్నీ 2 వదిలాడు, ఒకటి మాత్రం వదలలేకపోయాడు. అంటే తండ్రి అంటే పిచ్చేయాలి. బంధువులంటే అబ్రహాము గారికి విపరీతమైన పిచ్చేది. మామూలు పిచ్చి కాదు. అదే సొదొమోను నాశనం చేస్తానన్నప్పుడు బేరాలాడాడు కదా. ఆడాడా? ఎందుకు ఆడాడు అనుకుంటున్నారు? ఎవరున్నారు అక్కడ? లోతు అంటే పిచ్చాయనికి, బంధువులంటే పిచ్చాయనికి. బంధు ప్రీతి మాత్రం వదలలేకపోయాడు. తండ్రిని వెంటేసుకుని వచ్చాడు. ఎప్పటిదాకా ఆరంలో ఉండిపోయాడు తెలుసా? ఎప్పటిదాకా? తండ్రి చచ్చిపోయేంత వరకు అక్కడ ఉన్నాడండి. తండ్రి చచ్చిపోయాక అప్పుడు లేచాడు. అప్పుడు గుర్తొచ్చింది. ఎందుకు చచ్చిపోయాడు? కొన్నిసార్లు మీరు గమనించండి, మన తప్పులే మన వాళ్ళని మనకు దూరం చేస్తాడు. మన వాళ్ళు ఒకవేళ తండ్రి చనిపోకపోతే అక్కడి నుంచి లేవడేమో. 75 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికే. అప్పటి వరకు తండ్రిని వదలలేదు. తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు లేచాడండి. అప్పుడు లేచి పోనీ అప్పుడైనా సరిగా వచ్చాడా? రాలా. మళ్ళీ ఎవరు వేసుకుని వచ్చాడు? లోతు. ఇవన్నీ ఏమంటారు చెప్పండి? విధేయతలో అవిధేయత. అందుకే మనకున్న దరిద్రం సగం పాటిస్తాం. పాటించమని కాదు, అన్నీ పాటిస్తామని పాటించాం. పోనీ అన్నీ మానేస్తామని అన్నీ మానే. సగం చేస్తాం, సగం చేయం. సగం చేసి సగం చెయ్యకపోతే దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఎలా? ఆయన పరిపూర్ణంగా కోరుకుంటాడు. అందుకే క్రీస్తునందు మనం ఏం చేయాలి? సంపూర్ణుని చేయాలి, పరిపూర్ణుని చేయాలి. పరిపూర్ణత దేవుడు ఆశిస్తాడు. అసంపూర్ణంగా ఉంటే దేవుడు హర్షించాడు. లోతును వెంటేసుకుని వచ్చాడు. సరే, వెంటేసుకుని వస్తున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో రాయబడుతున్న మాట చూడండి. తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరారు. 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది అన్నట్టు. ఏమొచ్చిందట? ఆ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశం? దేవుడు ఏ దేశాన్ని చూపించాడో చూపించిన దేశంలోకి ఈయన వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది అంటే ఆ దేశంలో కరువు వచ్చింది. ఎందుకు వస్తుంది తెలుసా? పరీక్షించడానికి వచ్చింది. అబ్రహాం టెస్ట్ పెట్టాలి కదా. సరే వచ్చాడు. సరే వచ్చిన వాడు ఎలా ఉంటాడు? నేను చూసాం కదా మనం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు అబ్రహాము గారి విశ్వాసానికి టెస్ట్ వచ్చింది. ఏంట టెస్ట్ అంటే కరువు రూపంలో వచ్చింది. కరువు వచ్చింది ఆ దేశానికి. ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేయాలి. ప్రభువా, పైన ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. పైన ప్రార్థన చేశాడు. కింద కరువు వచ్చేసరికి మళ్ళీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. కరువు వచ్చిందట. పైగా ఆ దేశములో కరువు భారముగా ఉందట. మీరు ఆలోచించండి, కరువు భారంగా ఉంది. ఈయనకొక్కడికేనా? కరువు అందరికి వచ్చిందిగా. పోనీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారా? లేదు. ఎవరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు?
అబ్రహాం దేనికి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు? కరువు వచ్చింది, కానీ ఆ కరువు ఈయనకి మాత్రం ఎలా ఉంది? భారం. కొన్నిసార్లు మీరు ఆలోచించండి, మనకి లేని భారంగా ఫీల్ అయిపోతాం. లేని కరువు వచ్చిందట, ఆ కరువు భారంగా అనిపించిందట. ఎందుకు అనిపిస్తుంది అంటే అలవాటు పడిపోయాడు. కొన్ని అలవాటు వదలలేమన్నా. కొన్నిసార్లు కరువు కానివి కూడా కరువు అనిపిస్తాయి. ఉండలేము కొన్ని చోట్ల. అంతే మన తెలుగు వాళ్ళకి ఈ ఫుడ్ ఉంటుంది చూసారా, మన తెలుగు రాష్ట్రం మనం తినే ఫుడ్ ఇంకెవరు తింటారు. అలాగే భోజన ప్రియులు అంటారు. మనకి రకరకాలుగా ఉండాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తాత్కాలికాలు తినేసి వదిలేసే టైం కాదు మనకి. అది మనకి టిఫిన్కి ఒక కాంబినేషన్ ఉంటుంది చూడండి. టిఫిన్కి ఒక కాంబినేషన్, ఇడ్లీకి ఒక రకమైన చట్నీ, ఒక రకం కాదు 2-3 రకాలు ఉండాలి. పూరికి సపరేట్గా కర్రీ ఉంటుంది, చపాతీకి సపరేట్గా కర్రీ ఉంటుంది, పరోటాకి సపరేట్గా కర్రీ ఉంటుంది. మళ్ళా మన కాంబినేషన్ ఎత్తుక్కుంటాం. ఆ కాంబినేషన్ లేకపోతే వెళ్తాం. మనకి బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్తే వేరే పక్క రాష్ట్రానికి వెళ్ళాం అనుకోండి, ఒడిశా వెళ్ళండి తెలుసా? ఇడ్లీ మన ఇడ్లీ కాదు, వాళ్ళు బయట తెస్తారట ఇడ్లీ. చట్నీ ఏంటనుకుంటున్నారు? ఈ మన బఠానీ చాట్ ఉంటుంది చూసారా, అదే చట్నీ. పూరిలో అదే, ఆ బఠానీ చాటే. పూరిలోకైనా అదే, ఇడ్లీలోకైనా అదే. దోశలు అడగొద్దు అక్కడ. మనకి ఇన్ని రకాలు, టిఫిన్కి ఇన్ని రకాలు ఉంటాయి, అక్కడ ఉండవు. మేము ఒడిశా వెళ్తే మాకు ఇది కరువు అయిపోయింది. ఏంటది? పొద్దున టిఫిన్. ఈ టిఫిన్ వెళ్ళకపోయేవాడు 4 రోజులు ఉండడానికి గగనం అయిపోయిందండి. పైగా మన రైస్ వేరు, వాళ్ళ రైస్ వేరు. తిండి దొరకట్లేదా? ఉంది, భోజనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. మేము ఆశించింది లేదు. పొద్దున్న టిఫిన్ చూస్తే ముఖం మాడిపోయింది, మధ్యాహ్నం భోజనం చూస్తే ముఖం మాడిపోయింది. ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపోవాలి, ఆంధ్రాకి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. మణిపూర్ వెళ్ళాం. మణిపూర్ వెళ్తే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక న్యూస్ తెలిసింది. ఏంటంటే ఇక్కడ ఏముంటారట, కుక్కలు తింటారటండి. వాడు గట్టిగా ఫిక్స్ అయ్యారు. పొరపాటును కూడా మనకి ఇక్కడ నాన్ వెజ్ ముట్టుకోవడానికి లేదు. మా గురించి తెలుసు కదా, సేవకులు కదా, సేవకులు లేదంటే మేము సపరేట్గా మీకు వండుతామంటాం. మా ఫీలింగ్ చూడండి. కరెక్టేనా? చుట్టూడరు కదా, తమ్ముడు వచ్చి అంటాడు, కరెక్టేనా మనకి వేరేగా చికెనే ఉండారు అనుకున్నాం, కానీ ఏ దాంట్లో వండుతారు? ఆల్రెడీ వాటిని వండుకునేటువంటి అయ్యే కదా, అట్లునే కదా వండుతారు. ఎందుకంటే అంతకుముందు ఏముంటారు దాంట్లో? కుక్కనే ఉండుంటారు కదా, కుక్కను ఉంటారు, లేదంటే ఏ పంది మాంసం ఉండుంటారు. వాటిలోనే ఏం చేస్తారు ఇప్పుడు? ఇలాంటి చెప్తే ఇంకేంటంటే చెప్పండి, ఇక ఫిక్స్ అయిపోయి పొరపాటును కూడా మనం తినడానికి వీళ్ళు. వెళ్ళగానే చెప్పింది ఏంటంటే మేము నాన్ వెజ్ తినము. ఇంకా అంతే. వాడు డైలీ పప్పుచారు కలిసి, ఆ పప్పుచారు కూడా మనలా ఉండదు, అదో సపరేట్. ఇదో కారణం మాకు బిర్యానీ చేసేవారు, అది తీయగా ఉండదండి. ఇదే మనకేం స్పైసీగా ఉండాలి, అదే తీయ. ఈ తినలేక మా కరువు ఏంటి ఇప్పుడు చెప్పండి? ఆడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఆంధ్రాకి వెళ్ళిపోవాలి. ఆడికి వెళ్ళిపోవాలి. వచ్చి రాగానే టిఫిన్ షాపుల మీద అడిగిపోయి దోశ ఏంటి, దసరట్టు ఏంటి, ఇవే మా ఫోన్. అమ్మయ్య కడుపునట్టుగా తినేసేప్పుడు వచ్చాం. దీని ఏమంటే చెప్పండి, కరువు ఉందా అంటే లేదు. కానీ ఏమనిపిస్తుంది? మాకు కరువు అనిపిస్తుంది. మీకు చాలా మంది పాస్టర్లు చూశారండి, ఈ ఏజెన్సీలో సువార్త చేయడానికి వెళ్తారు. కొంతమంది పంపిస్తూ ఉంటారు కదా దేవుని పిల్లలు, మీరు అక్కడికి వెళ్ళి సేవ చేయండి అంటే వీళ్ళు వెళ్తారండి. పాపం వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళి ఏజెన్సీలో 2 రోజులు, ఆ అడవుల్లో 2 రోజులు ఉండి, లేదంటే 2 నెలలు ఉండి, తర్వాత డైరెక్ట్గా పక్కన సిటీ ఏదో ఉందో ఆ సిటీలోకి వచ్చి కాపురం ఉంటారు. సంఘం ఎక్కడ? అడవులు. నువ్వెక్కడ ఉన్నావు? సిటీలో. అందుకే ఒకసారి పాడి వెళ్తే పాడిలో పెద్ద సేవకుడే. మేము వెళ్ళి ఎప్పుడు సుమారు ప్రతి నెల 4 రోజులు ఏజెన్సీ సువార్తకి వెళ్ళిపోతాం. అసలు లెక్క ప్రకారం ఈ డేట్లో ఒడిశా సువార్తకి ఏర్పాటు చేసుకున్నది
కాకపోతే నాన్నగారు ఫోన్ చేసి అడిగారు. ఇక అడిగిన వెంటనే ఫిక్స్ వచ్చేస్తున్నాను. ఆ డేట్లు మార్చేసాను వాడు. మళ్ళా మీకు 27 నెక్స్ట్ వారం వీక్ వెళ్దామని చెప్పి మార్చారు. మళ్ళీ దాన్ని కూడా పోస్ట్పోన్ చేసాం, మళ్ళీ ఫిబ్రవరికి వెళ్తాం. ఎందుకంటే ఆ తండ్రి గారు ఫోన్ చేయగానే ఇక్కడ పెద్దల్ని ముందు మనం ఏం చేయాలంటే గౌరవించడం నేర్చుకోవాలి. అలా తెలిసిన వృద్ధుల్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సన్మానించాలి. అందుకే నేను కాదని లేక ఫిక్స్ తర్వాత వెళదామని చెప్పి ఖచ్చితంగా అడిగి వెళ్ళాలి. ఈ ఏజెన్సీ స్వార్థ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి నేను చేస్తున్న ఈ పరిచయం చూసి ఆయన అన్నారు, పాడేలో సుమారు ఆ పక్కనండి ఇంటి పక్కన ఇంట్లోనే చర్చ్ ఉన్నాయి. ఒక ఇల్లు దాటిన తర్వాత ఇంకో చర్చ్, ఇక్కడ చర్చ్ ఒక ఇల్లు దాటితే ఇంకో చర్చ్. వీళ్ళందరూ నాన్న ఏజెన్సీలో సేవ చేయడానికి వచ్చిన సేవకులు. కానీ ఎక్కడికి వచ్చి చర్చలు కట్టారు తెలుసా? ఈ పాడేరులోనే సుమారు ఇదిగో ఈ ప్రాంతంలో 100 చర్చలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చింది అక్కడికి, కానీ సేవ చేసేది ఇక్కడ. అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే, ఎందుకు వెళ్ళలేకపోతే చెప్పండి? కంఫర్ట్ జోన్ కాదు, కరువు. ఏం కరువు తెలుసా? ఏం కరువు అనుకుంటున్నారు? ఏజెన్సీకి వెళ్తే అన్నీ కరువే. తిండి దొరకదా? దొరుకుతుంది. కానీ ప్రతిదీ మీరు గమనించండి, దేవుడి పరిచర్యలో మనం కొన్ని సాక్రిఫైస్ చేయకపోతే పరిచర్య మనం చేయలేము. ఏజెన్సీకి వెళ్తే ఏం కరువు అంటే సిగ్నల్స్ కరువు. ఫస్ట్ ఏ సిగ్నల్స్? ఈ దిక్కుమాల ఫోన్ ఉంది కదా, అక్కడ వాడడానికి ఉండదు. ఇదో పిచ్చి అయిపోయింది జనాలకి. ఏంటంటే డైలీ మాట్లాడటమే కాదు, నెట్ ఆన్ చేసి ఏం చేయాలి? ఫస్ట్ సిగ్నల్స్ కరువు, ఫోన్స్ కరువు, తర్వాత యూట్యూబ్ వీడియోస్ కరువు. ఇన్ని కరువులు వచ్చేసినాయి. ఒకప్పుడు అబ్రహాం గారికి ఇంకా తక్కువే, నేడు మన కరువులు ఎక్కువ. అందుకే సిటీలో సిగ్నల్స్ ఫుల్గా లాగుతాయి, పల్లెటూరుకి వెళ్తే సిగ్నల్స్ ఉండవు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడికి మీరు సిగ్నల్స్కి అలవాటు పడిన మీరు పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, సిగ్నల్స్ రాకపోతే అంటారు ఈ ఊళ్ళో ఉండకూడదు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇదొక కరువు. పైగా ఆ కరువు మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అది కరువా? సిగ్నల్స్ లేకపోతే చచ్చిపోతాం మనం, చచ్చిపోం. కానీ ఏమనిపిస్తుంది? చచ్చిపోయేంత ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అబ్రహాము గారు కరువు వచ్చిందట, పైకి ఏమనిపిస్తుంది? దీనికి కరువు భారంగా ఉందట. పోనీ చనిపోతాడా? చూడండి, విశ్వాసుల తండ్రిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి. ఈ కరువులో బతకాలి కదా, పైగా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నిలబడాలి. కరువులో నిన్ను పోషిస్తాడు దేవుడు, అది సమాజానికి చూపిస్తాడు. ఆ రోజు కానాను దేశంలో కరువు వచ్చింది. కరువు కాలంలో అబ్రహాం అక్కడే ఉంటే అబ్రహాము దేవుడు పోషితుడు, కానానీయులందరూ ఆశ్చర్యపోదు. ఏమని? ఎంత కరువు ఈయన ఎలా బతుకుతున్నాడు? పైగా మన సొంత దేశం, ఈయనెవరు? పరాయస్తుడైన ఈయన ఎంత క్షేమంగా ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయేట్టుగా ఎవరిని పెంచుతుడు? అబ్రహాము పెంచుతుడు. ఆ పరీక్షలో అబ్రహాము నిలబెట్టి తన మహిమను చూపిద్దామని దేవుడు అనుకుంటే అబ్రహాము కరువును చూసట ఏం చేశాడు? వెంటనే ఐగుప్తు చూసేటట అచ్చం మా కల్దీల దేశంలో ఉంది. ఏ దేశంలో? కల్దీల దేశంలో క్షేమంగా ఉంది, పోదామని చెప్పి పోయాడు. పోను అడిగాడా, ప్రవ్వా కరువు ఎక్కడ ఉంది? ఐగుప్తులో క్షేమం ఉంది, వెళ్ళిపోమంటావా అని అడిగాడండి. పోను అడగొచ్చు కదా, అడగలేదు. చూడండి, ఆ రోజు శారమ్మ అడగలా, ఈరోజు అబ్రహం అడగలేదు. శారమ్మ ఎందుకు అడగలేదు? అబ్రహం అడగలేదు కాబట్టి. మీరు ఎప్పుడు గమనించండి, మన విశ్వాస జీవితం మన కుటుంబం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. నీ మీద, నీ భార్య మీద, ఇంకా చెప్పాలి నీ జీవితం నీ భార్య మీద ప్రభావితం చూపిస్తుంది. మీ ఇద్దరి జీవితం నీ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. ముందు మనం నిలబడితే వెనక వాళ్ళు నిలబడతారు. ఆ రోజు అడగలేదండి, అడగకుండా ఏం చేస్తాను చూడు, ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు మన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దాను మనుషుడు, ఇక్కడ కరువు ఉంది. పోనీ ఐగుప్తు దేశం ఎలాంటిది అంటే ఇక్కడ కరువుకి ఆకలితో ఉంటారేమో. అక్కడ ఉన్నవాడు ఎవరు తెలుసా? కామాంధుడు. ఇక్కడ ప్రమాదం ఏమీ లేదు,
నేను ఆకలితో ఒక రోజు తిండి దొరికితే పోను, ఒక పూట ఉండి ఇంకో పూట ఉండదేమో, కానీ ప్రాణాలతో ఉంటాడు. ఐగుప్తుకి వెళ్తే ప్రాణాలకే ప్రమాదం. చూడండి, పోను అక్కడ ఏమైనా క్షేమం ఉందా ప్రమాదం ఉందా? ప్రమాదం ఉంది. చూడండి, ఇక్కడ కరువులోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ప్రమాదంలోకి వెళ్తున్నాడు. ప్రమాదంలోకి వెళ్ళి పైగా ఈ అపాయమైన పరిస్థితులు ఉంటే ఈ అపాయం అన్నట్టు ఒక ఉపాయం చెప్తున్నాడు. చూడండి ఎలాంటి ప్లానింగ్ చేస్తారు. ఎవరు ఈయన? మన విశ్వాసం తండ్రి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన విశ్వాసకు తండ్రి అలా ఉంటే మనం ఎలా ఉంటాం? చూడండి, విశ్వాసం తండ్రి స్టార్టింగ్ స్టేజ్ ఇది. స్టార్టింగ్ స్టేజ్ ఎలాంటి తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఎలాంటి తప్పటడుగు. ఆయన కూడా మనలాంటి మనిషే. మనలాంటి మనిషి అయిన అబ్రహాం చేసిన పని ఏంటి తెలుసా? అపాయకరమైన పరిస్థితులు ఉన్నట తన తెలివితేటలు వాడుతున్నాడు. ఎక్కువ శాతం మనం చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? మన తెలివితేటలు నమ్ముకుంటాం. అబ్రహాం కూడా తన తెలివితేటలు నమ్ముకున్నాడు. ఏంటి నమ్ముకోవడం అంటే, ఇగో అక్కడ ఉన్నవాడు మంచోడు కాదు, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఈ కరువులో మనం బతకడానికి నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా అంటే, నీవు చక్కని దాని అన్న సంగతి నాకు తెలుసు. అంటే ఇక్కడ మనం బతకడానికి పెట్టుబడి ఏంటి తెలుసా? నువ్వెవరు? అందమైన నీ అందమే మనకి ఇప్పుడు ఏమవుతుంది? మనకి రక్ష. నీ అందాన్ని ఎరవేసి మన ఐగుప్తులు బతుకుతాం. చూడు ఎలాంటి ఆలోచిస్తున్నాడు. నీవు చక్కని దానివని నేను ఎరుగుదును, ఐగుప్తీలు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేతారు అన్నాడు. చూడండి, అక్కడికి వెళ్తే నువ్వు బతుకుతావు, నన్నేం చేస్తారు? చంపేస్తారు. నన్ను చంపి నిన్ను బతకనిస్తారు. కాబట్టి ఇప్పుడు నీ వల్ల నాకేమవ్వాలి? మేలు కలగాలి. మేలు కలగాలని నువ్వేం చేయాలి? నా భార్యని చెప్పొద్దు. ఏమని చెప్పు? చెల్లెని చెప్పు. ఏమండి, ఇవిడ ఎవరు? భార్యని చెప్పడట. మరి ఏమని చెప్తాడు? చెల్లెని చెప్తాడట. నీవు నా సహోదరు అని చెప్పు. ఈ మాట చెప్పొచ్చా? పైగా ఆయన స్థాయికి చెప్పొచ్చా అండి? చూడండి ఎలాంటి ఆలోచించాడు. ఏమంటాడంటే, నీవు నా సహోదరు అని చెప్పు, దయచేసి చెప్పు. పైగా ఇలా చెప్తే ఏం జరుగుతుంది తెలుసా? నీ వల్ల నాకేమవుద్ది? మేలు కలుగుతారు. మీరు ఆలోచించండి, మేలు ఎవరు చేయాలి? దేవుడు. ఎవరు చేస్తారు? ఇప్పుడు నీ వల్ల నాకు ఐగుప్తీయులు మేలు చేసేటట్టుగా నువ్వు చిన్న అబద్ధమాడు. మనం ఎప్పుడు మన ఆలోచనతో మేలు పొందడానికి ట్రై చేస్తాం. మన తప్పుడు మార్గాల్లో మేలు పొందడానికి ట్రై చేస్తాం. మేలు నీ జీవితంలోకి రావాలంటే మేలు చేసేది దేవుడు, చెయ్యాల్సిన దేవుడు. ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడకుండా నేను అంటున్నాడు, నీ వలన నాకు మేలు కలిగినట్లు నేను ఒక ఉపాయాన్ని నీకు ఇస్తాను. ఏంటా ఉపాయం అంటే, నువ్వు నా భార్యని చెప్పొద్దు. ఏమని చెప్పు? చెల్లెలని చెప్పు. చెల్లెని చెప్తే మేలు జరుగుద్ది అంటే ఏం లేదు. పెళ్ళయిందంటే చంపేస్తారట, చెల్లెలని చెప్తే చంపరట. మరి ఏం చేస్తారంటే, ఆ పరువుగాడు ఉన్నాడే, వాడు కామందుడు. వాడు నీకు పెళ్ళయిందని చెప్తే నన్ను చంపేసి నిన్ను తీసుకుపోతాడు. అలా కాకుండా నువ్వు నా చెల్లెలు అని చెప్తే రేపటి నుంచి నా చుట్టూ తిరుగుతాడు. ఏమని? బావగారండి మీ చెల్లి ఎలా ఉందండి అని అడుగుతాడు. వీడు వచ్చి ఎవరిని? అప్పుడు అబ్రాంతం చెప్తారు, మా చెల్లికి ఏంటండి బాగానే ఉంది కదండి, కాస్త బెంగగా ఉందండి. అంటే మా చెల్లికి ఇది లేదండి అంటాడు ఈయన. అప్పుడు వెంటనే ఏంటి, మీ చెల్లి బాధపడుతుందా? మీ చెల్లి బాధపడితే ఎవరు బాధపడతారు? ఇప్పుడు నేను బాధపడతాను. మీ చెల్లికి ఏం కావాలి చెప్పండి అంటే, మా చెల్లి ఎడ్లు అడుగుతుందండి అనగానే రైట్. వెంటనే రేపొద్దుకి ఏముంటాయి? మీ ఇంట్లో ఎడ్లు ఉంటాయి. మా చెల్లెలు గొర్రెలు అడుగుతుందండి అనగానే రేపటికి ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి. మా చెల్లి ఎక్కి తిరగడానికి గాడిద లేదండి అంటే తెల్లాలి సరే గాడిదలు వస్తాయి. ఈ తెలివితేటలు చూసారు, బాగుందా లేదా? ఐడియా బాగుంది కదండి. వాట్ ఎన్ ఐడియా సేట్జీ, బ్రహ్మాండమైన ఐడియా. ఎవరిది ఐడియా? అబ్రాం గారిది. అబ్రాం గారు ఐడియా ఏంటి తెలుసా? నీవు నా చెల్లెలని చెప్తే ఎవరిని మెలెట్టేసి మన ఇద్దరం కలిపి ఫరోగాడిని మెలెట్టి ఏం చేద్దాం? ఆస్తి మొత్తం ఏం చేయొచ్చు? మనం సెటిల్ అయిపోవచ్చు.
ఎలాంటి పనికి మాలిన ఆలోచనలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఆయనకే వచ్చినాయి. ఇలా మనతో పోలిస్తే స్థాయిని చెప్పండి. అలాంటి ఉత్తముడే ఆలోచించేటట్టు మనం ఆలోచించమా? బంగారు ఆలోచిస్తాం. మనం ఏమనుకుంటాం తెలుసా? అది తప్పు కాదు అనుకుంటాం. అది అబద్ధాలు ఆడడం తప్పు కాదు అనుకుంటాం. మోసం చేయడం తప్పు కాదు అనుకుంటాం. ఎరవేయడం తప్పు కాదు అనుకుంటాం. ఇలాంటి ఆలోచనలు ఎప్పటికీ ఉన్నాయి. పెళ్ళైపోయినా పెళ్లి కాలేదని కొలిక్స్తో మాట్లాడేవాడు ఉన్నారు లేదా? ఉద్యోగాలకు వెళ్ళి వీళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినా పెళ్లిళ్ళు కాలేదని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఏదో మేలు జరుగుతుంది. మీరు గమనించండి, బాస్ సరైనడు కాదనుకోండి, ఈవిడ అక్కడికి వెళ్ళి పెళ్ళేదని చెప్పదు. మరేం చెప్తుంది? పెళ్లి కాదని చెప్తుంది. ఎందుకు? అక్కడి నుంచి బాస్ ఏం చేస్తాడు? తను ప్రేమగా చూసుకోండి. ఇలాంటి పనికి మన థాట్స్ వస్తున్నాయేమో, చెప్పే అర్జెంటుగా. ఇలాంటి థాట్స్ మంచివి కాదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ నిజాయితీని చంపేసుకోకూడదు. ఇలాంటి పనికి మన ఆలోచన ఇచ్చేది దెయ్యం. ఇదిగో నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగున్నావు కాబట్టి ఇదిగో ఆ ఈది చివరినోడు ఎవడో నిన్ను చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఏం చేయి? పాపం చేయమని చెప్పదు. ఏం చేయి? నువ్వు కూడా కాస్త నవ్వేం చేయాలి? నీ అవసరాలు తీర్చుకో. ఇలాంటి పనికి మన ఆలోచనలు ఎట్టి పరిస్థితి మన జీవితంలో రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో. ఆ అమ్మాయికి ఆస్తుంది అమ్మాయిని పడేస్తే మనం ఏమవుతాం? సెటిల్ అయిపోతామని చెప్పి పనికి మన నీచమైన ఆలోచనలు వస్తున్నాయేమో, ముందు ఆలోచన చంపే. దేవుడు ఎట్టి పరిస్థితిలో దాన్ని హర్షించడు. అబ్రహాం వచ్చిన ఆలోచన తెలుసా? ఆ దేశంలో మనుషులు మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఎలాంటి నీచులు అంటే అందమైన అమ్మాయిని చూస్తే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకున్న దుర్బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని మనం ఏం చేద్దాం? ఇప్పుడు క్యాష్ చేసుకుందాం అని చెప్పట. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఏం చెప్పు? నా చెల్లెలని చెప్తే ఫరో మనకి మేలు చేస్తాడు. ఐడియా ఫలించింది. ఏం జరిగింది చూడండి. రాయబడుతున్నమాట 13వ వచనం. అందువలన అతనికి గొర్రెలు గొడ్లు ఎన్నో వచ్చిన 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు. ఎవరు? ఆయన ఐడియా వేశాడు. ఐడియా ఏమైంది? ఫలించగానే అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాడు. అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడులు, దాసులు, పనికత్తులు, ఆడగాడులు, ఒంటెలు ఇవ్వబడు. ఏదొచ్చేసింది చూడండి. దేవుడు చెప్పండి. కానాన్లో కరువు ఉంది, ఐగుప్తులో సమృద్ధి దొరికేసి. బీదవాడు కాస్త ఏమైపోయాడు? ధనవంతుడైపోయాడు. బీదవాడు కాస్త ధనవంతుడైపోయాడు. ఎలా వచ్చింది ధనం చెప్పండి? దేవుడిచ్చాడా? మీరు ఆలోచించండి. ఒకవాడు అబ్రహాం అక్కడే ఉంటే పేదరికంలో వదిలేను, కానీ ఇక్కడికి వచ్చాడు, ధనవంతుడయ్యాడు. కరెక్టే, కానీ ఆ ధనం దేవుని మూలంగా వచ్చింది కాదు. కొన్నిసార్లు మనం కూడా దేవుని మార్గాలు విడిచిపెట్టిపోతాం. సెటిల్ అవుతారు. నేను చెప్తాను కదా, వెల్ సెటిల్. ఈరోజు సేవ చేసేవాళ్ళు సెటిల్ అవ్వలేదా? సేవకులు సెటిల్ అయ్యారా? అవ్వలేదా? వెల్ సెటిల్డ్. కొన్నిసార్లు మన కష్టాలు బట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఏంటండి వాడు చూస్తే సూట్లు వేసి తిరుగుతున్నారు, బెంచ్ కార్లు వేసి తిరుగుతున్నారు, వాడి చుట్టూ పైగా ఎవరున్నారు? బౌన్సర్లు ఉన్నారు, మేదడిపోయే జనాలు ఉన్నారు. మనం కూడా ఏం చేద్దాం? చొక్కా తీసి అంగీ వేద్దాం, కటింగ్ మానేసి జుట్టు పెంచుదాం. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన వచ్చినాయి అనుకో, ముందు ఏం చేయి? కత్తిరించు. నీకు డబ్బులు వస్తాయి. చచ్చి పెడితే ఏమొస్తుంది? ఏం చేద్దాం? ఏదో ఒక స్వస్థతాలు పెడదాం అనుకునేది. దేవుడు దాన్ని హర్షించడు. ఏం చేద్దాం? కచ్చిపులు అమ్మేద్దాం అనుకోకండి, కొబ్బరి నూనె అమ్మేద్దాం అనుకోకండి. ఒకవేళ వాటి వల్ల మీరు సెటిల్ అవుతారు. నేను చెప్తున్నాను, సెటిల్ అవుతాం. మనం బ్రహ్మాండంగా సెటిల్ అవుతాం, వాళ్ళకంటే బాగా సెటిల్ అవుతాం. కానీ నీకు డబ్బులే వస్తాయి, దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. మీరు ఆలోచించండి, ఐగుప్తుకి అబ్రహాం వెళ్ళాడా? దేవుడు వెళ్ళాడా?
అబ్రహామే. కేవలం అబ్రహాం ఒక్కడే వెళ్ళాడు. దేవుడు కల్దీల దేశంలోనే, ఆ కానాను దేశంలోనే ఆగిపోయాడు. అబ్రహాంతో వెళ్ళలేదు. వీడు ఆ రోజు వీడు మేలు చేస్తున్నాడు కదా, ఫరో మేలు చేసేవాడు వదిలేస్తాడా? మేలు చేసేవాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బట్టి ఎవడైనా మేలు చేస్తున్నాడంటే మీకు మల్లెపూలు కొనిపించిన వాడు దరిద్రుడాడు, మీ మీద ఒక చెడ్డ కన్నేస్తాడు. అన్నయ్య అని మీరు అన్నా, వాడు మూలంగా ఒక స్వీట్ బాక్స్ తెచ్చిన ఎందుకు తెచ్చాడాడు? నీకు మల్లెపూలు ఎందుకు కొన్నాడాడు? కొనవలసిన పనేంటి? వాడి దగ్గర నుంచి మీరు ఆశించాలంటే వాడు మీ దగ్గర నుంచి ఆశిస్తాడు. ఎలా ఆశిస్తాడు చూడండి. వీడు మేలు చేశాడు, కన్య ఎవరి మీద చేశాడు? అబ్రహాము చేసిన పనికి మాలిన పని వల్ల ఏం జరుగుతుంది తెలుసా? తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? వాడు కోటకు తీసుకుపోయాడు. కోటకు తీసుకెళ్తే ఆపగలడా? ఆపలేదు. వెళ్ళిపోయిన తర్వాత కోటలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత శారమ్మను వాడు ఏమన్నా చేస్తే పరిస్థితి ఏంటి? శారమ్మ ఏమన్నా చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? వాగ్దాన పుత్రుడు వస్తాడా? ముప్పు ఎక్కడికి ఉంది తెలుసా అండి? శారమ్మ గనక చెడిపోతే ఎవరు పుట్టరు? ఇస్సాకు పుట్టడు. ఇస్సాకు పుట్టకపోతే ఎవరు పుట్టరు? నన్ను రక్షించడానికి ప్రభువు పుట్టడు. ప్రణాళిక ఎక్కడైపోతుంది తెలుసు? దెబ్బ క్రీస్తుకి పెట్టింది ముప్పు. ఆయన పుట్టకపోతే మన బతుకులు ఏమవుతాయి? మనం ఏమవుతాం? సర్వ ప్రపంచ మానవాళి రక్షణ ఏమైపోద్ది? ఒక తండ్రి చేస్తున్న తప్పు. ఒక తండ్రి, అది కుటుంబానికి తండ్రి చాలా సరిగా ఉండాలి. తప్పుడు మార్గాల్లో తండ్రి వెళ్ళాడా, ముప్పు అక్కడితో ఉండదు. ముప్పు తరతరాలకు వచ్చేస్తుంది. ఆ రోజు అబ్రహాం చేస్తున్న పని తీసుకెళ్ళిపోతే అబ్రహాము నిశ్చింతగా ఉన్నాడేమో, కానీ ప్రణాళిక రచించిన దేవుడు ఎంటర్ అయ్యి ఎవడకు వార్నింగ్ ఇచ్చాడట? ఫరోని జబ్బుల చేత హింసించాడంట. ఎప్పుడైతే శారం ఇంటికి తెచ్చుకున్నాడో ఆ రోజు నుంచి వాడికి మనశ్శాంతి లేదు. అప్పుడు వచ్చి శారం అడుగుంటాడు, నువ్వెవరంటే మొత్తానికి నిజం చెప్పేసింది. చెబితే అప్పుడు వచ్చి అబ్రహాం అన్నాడు, నువ్వేం చేశావు? నన్ను ఏం చేద్దాం అనుకున్నావు? కానీ అప్పుడు బుద్ధి వచ్చిందని. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, తప్పు చేశాడు కదా, వదిలేయచ్చు కదా. అబ్రహాం పోయాడు కదండి, వదిలేయచ్చు కదా. కానీ దేవుడు మన గొప్పతనం తెలుసా అండి, మన వదలడు. మరి ఏం చేస్తాడు? అబ్రహాం చేసిన తప్పే, ఆ తప్పుని ఏం చేస్తాడు చెప్పండి? దిద్దుతున్నాడు. విశ్వాసుల తండ్రిని ఏం చేశాడు? దిద్దాడు. ఆ రోజు వచ్చి ఎంటర్ అయ్యి, ఇదిగో నీ దగ్గర ఉన్న స్త్రీ ఒకని భార్య అతనికి అప్పగించంటే ఆ రోజు అప్పగించాడు. ఆ రోజు అది బుద్ధి వచ్చింది. అక్కడి నుంచి తిరిగి వస్తుంటాడు, అవి తీసుకుని వస్తాడు. కానీ ఆ రోజు ఆయన ఇచ్చి నేను వదిలేసి వస్తే బాగుండు, కానీ వదల్లా. కానీ ఏం చేశాడంటే ఆ రోజు ఆయన ఇచ్చినవన్నీ తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న ఆ ఆస్తి ఉందో ఆ ఆస్తిలోనే ఒక ఆవిడ వచ్చింది. ఎవరు ఆవిడ? ఆ రోజు తెచ్చుకున్నాడు దరిద్రం. ఆ రోజు ఐగుప్తికి వెళ్ళకపోతే హాగర్ రాకపోతే శారంకి ఆలోచన రాకపోతే ఈ రోజు ఈ ముప్పు ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దారిపోయే దరిద్రాన్నట క్యాకేసి మరి రాసుకుంటాం మనం. ఇది మనకున్న దరిద్రం. మేలు అనుకున్నాడు, మేలు కాదు కీడు. ఆ రోజు వచ్చాడు, తెచ్చుకున్న తర్వాత 13వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము కలిగిన ఆస్తి ఎక్కువైపోయి ఏమవుతుంది చూడండి. తనకు కలిగిన సమస్తము తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగెబుకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడు అయిపోయాడు. ఏమైపోయాడు? బహుధనం. ఎలా వచ్చింది ఈ బహుధనం? ఐగుప్తు రాజు వదలలేదని తెచ్చేసుకున్నాడు. ఆ ధనం పెరిగిన తర్వాత ఏం తెలుసా? కోడ తెచ్చుకున్నాడు లోతు.
ఆ లోతుకి అబ్రహాంకి ఏమొచ్చేసింది? గొడవ వచ్చేసింది. ధనం పెరిగితే ఇలాంటి గొడవలు పెరుగుతాయి, ఇలాంటి గొడవలు పెరుగుతాయి. అందుకే ఆస్తుల కోసం కొట్టుకు చచ్చేవాళ్ళు ఉన్నారు. అంతేందుకు, మనందరికీ తెలిసిన ఒక సేవకుడు, దేశ విదేశాల్లో ఫేమస్ అయిపోయిన సేవకుడు, ఈరోజు చూడండి కమెడియన్ అయిపోయాడు. దేనివల్ల వచ్చింది తెలుసా? ఆస్తి. ఎవరికి వచ్చింది తెలుసా? బంధువుల మధ్య వచ్చింది. అన్నదమ్ములేనా? అన్నదమ్ముల మధ్య వచ్చింది. దేని గురించి? ఆస్తి వల్ల. సేవలో నిబద్ధత కలిగి ఉండండి, దేవుడు మీతో ఉంటాడు. ఆయన ఉండగా మనకు ఆస్తి కావాలి, ఆయన కావాలి. మనం అవుతా ఆస్తి కావాలంటామేమో, అదో రకం మనం అంతా. మరి ఏంటి నాకేం అర్థం కావాలి? ఒరే నేను కావాలా ఆస్తి కావాలంటే ఏం కోరుకోవాలి చెప్పండి? ఆయన ఉన్నవాడండి, ఉన్నవాడైనా ఆయన కోరుకుంటామా? ఇదిగో ఈ డబ్బు కోరుకుంటామా? అదేం చేస్తుంది? నేను నాశనం చేయడం దాన్ని. ఒకవేళ ఆయన ఉంటే ఆయన అంటాడు అవన్నీ వదిలే, నేను నీతో ఉంటాను. లేదు నేను వద్దనుకుంటే అవన్నీ నీకు ఇస్తాను తీసుకో అంటే మా అవి తీసుకుని పోతాం. అది తీసుకుని ఆ రోజు ఇవన్నీ తెచ్చుకున్నాడు. గొడవలు మొదలయ్యాయి, పోయాడు. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడు అప్పుడు బుద్ధి వచ్చిందండి అబ్రహాంకి. అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు సెటిల్ అవుతుంటాడు. అప్పుడు సెటిల్ అయిన తర్వాత అప్పుడు దేవుడు వచ్చి మరలా వాగ్దానము చేస్తాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు. ఎందుకంటే అయిపోయింది, బంధువులు వదిలేసేటప్పుడు లోతు కూడా వెళ్ళిపోయాడు. ఈ ఆస్తిని తెగదెంపులు చేసుకుని పోయాడు. పోయిన తర్వాత అబ్రహాంకి ఎంత బుద్ధి వచ్చిందంటే 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక విషయం కనపడుతుంది. అబ్రహాం గారు 14వ అధ్యాయంలో ఉన్నట 4 రాజులు వచ్చి 5 రాజులను ఓడిస్తారట. సొదొమ, గొమొర, ఆత్మ, సెబాయిమును పరిపాలిస్తున్న రాజులు ఎవరైతే ఉన్నారో మొత్తం 5 రాజులు. ఈ 5 రాజుల్ని 4 రాజులు వచ్చి ఓడిస్తారు. అవన్నీ నేను టూకీగా చెప్తున్నాను, తర్వాత మీరు తాయితీకి చదువుకోండి. నేను సారాంశం ఇస్తున్నాను, తర్వాత మీకు చదువుతా అర్థమైపోండి. ఎంతమంది రాజులు వెళ్ళు? 5 రాజులు. 5 రాజులు ఓడించిన వాళ్ళు ఎంతమంది? 4 రాజులు 5 రాజులు ఓడించారంటే వీళ్ళ సైన్యం వీళ్ళ బలం ఎంత ఉంటుంది? గట్టిది. 5 రాజులు ఓడించారు. ఓడించి సొదొమ, గొమొర, ఆత్మ, సెబాయిము, సోయాను పట్టుకుని, రాజును పట్టుకుని, ఆస్తిని పట్టుకుని పోతుంటే అబ్రహాముకు తెలిసిందండి ఆ విషయం. అబ్రహాముకు తెలిసి తన దగ్గర ఉన్న పనోళ్ళు తీసుకుని బయలుదేరాడు. పనివాడిని తీసుకుని బయలుదేరాడు. పనోళ్ళు అంటే ఆవులు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, ఇంట్లో అంటు తోమేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు. వీళ్ళని తీసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు. వీళ్ళకేమొచ్చాడు యుద్ధం? అక్కడ యుద్ధం తెలిసిన సైన్యం. పైగా ఆ సైన్యం కూడా ఎలాంటి సైన్యం తెలుసా? 5 రాజులను ఓడించిన బలమైన సైన్యం. ఆ బలమైన సైన్యం మీదకి ఈయన వెళ్తున్నాడు. ఎంతమంది తీసుకుని? 318 మంది తీసుకెళ్ళాడు. అక్కడ సైన్యం ఉంది. ఇక్కడ ఎంత ఉన్నారు? 318 మంది. పైగా 318 మంది ఎవరు? పని చేసుకునేవాడు, ఇంటి పని చేసుకునేవాడు. వీళ్ళకి గడ్డి కోయడం వచ్చు, వీళ్ళకి ఏమొచ్చు? పశువులు తోడడం వచ్చు, వీళ్ళకి ఏమొచ్చు? పేడెత్తడం వచ్చు. ఇలాంటి వాడిని తీసుకుని యుద్ధానికి వెళ్తున్నట్టు. రండి వెళదామని చెప్పి ఆ 4 రాజులను ఓడించాడండి. ఎంతమందితో చేత? 318 వచ్చారు. ఓడించి వాళ్ళు ఎవరైతే పట్టుకున్నారో సొదొమ, గొమొర ప్రజలందరినీ తీసుకుని వచ్చాడు. ఆస్తంతాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు రాజులను నిలబడ్డాడు. ఒకప్పుడు ఫరో ఒక్కడే కదండి. ఒక్కడైన ఫరో దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడి మోసం చేసి తన భార్యను అతనికి అప్పగించి ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాడు తెలుసా? ధైర్యంగా నిలబడ్డాడు, విశ్వాసంలో యుద్ధం చేశాడు. యుద్ధంలో ఎవరు తోడుగా ఉన్నారు? మోసంలో దేవుడు తోడులేడు, యుద్ధంలో దేవుడు తోడుంటే ఒక రాజుకు బానిస అయిపోయాడు అక్కడ. కానీ ఇక్కడ 4 రాజులను ఓడించి ధైర్యంగా మగాళ్ళ నిలబడ్డాడు. ఒక రోజు భార్యను వదిలేసిన వాడు ఈరోజు అనేక మంది భార్యను రక్షించి తీసుకొచ్చి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత సొదొమ, గొమొర, ఆత్మ, సెబాయిము, సోయారు రాజులు వచ్చి అంటారు, అయ్యా, ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయిన ఎవరు విడిపించాడు?
ఒక్కడ విడిపించేసరికి 5 రాజులకి ఎలా కనపడతాడంటే అబ్రహాం రాజులాగా వీరుడు. ఆ రాజులు వచ్చి అబ్రహాంకు దండం పెట్టి, అయ్యా మాకు ఏమవుతుంది, ఆస్తి మొత్తం నువ్వు తీసేసుకో, ఆస్తి మొత్తం నువ్వు తీసుకో, మనుషులు మాత్రం మాకు ఇచ్చి మేము పరిపాలన చేసుకున్నాం అంటే కుర్చీ మేము కూర్చుంటాం, ఈ ఆస్తి మొత్తం నువ్వు పట్టుకెళ్ళిపో అంటే అప్పుడు మాట్లాడాడు విశ్వాసుల. ఎవరు తెలుసా? చూడమాట 14 అబ్రహామును నేనే ధనవంతుని చేసితనని నీవు చెప్పకుండానట్టు ఒక్క నూలు పోగు కూడా తీసుకున్నాను. ఒక నూలు పోగు గాని చెప్పులు వారు గాని నీ వాటిలో ఏది ముట్టుకొని అన్నాడు. చూడండి ఎలా మాట్లాడతాడు చూడండి. ఒకప్పుడు కక్కుర్తి పడ్డాడు, కానీ తర్వాత అన్నాడు నేను దేన్ని ముట్టుకో. నువ్వేంటి నన్ను ధనవంతం చేసేది, నువ్వేంటి నన్ను చేసేది, నువ్వేంటి నీ ఆస్తి పైకి ఎంత ఆస్తి. ఒక రోజు గొర్రెల కక్కుర్తి పడ్డవాడు, ఒక రోజు ఒంటెల కక్కుర్తి పడ్డవాడు, తర్వాత అన్నాడు తెలుసా, రాజ్యాల ఆస్తి తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెడితే ఆయన అన్నాడు ఇది నాకెందుకు పనికిరాని, మీ ఆస్తి మీరు తీసుకుని వండాలి. ఆయన అన్నాడు నా పని వాళ్ళు ఉన్నారే 318 మంది, వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పని చేశారు, భోజనం చేశారు. ఆ భోజనం చేసిన భోజనం చాలు, అది చాలు. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి నువ్వు పెట్టిన భోజనం చాలు, ఇంకేది మాకు వద్దాను. నేను అనుకుంటూ ఉంటా, ఆ రోజు అబ్రహాం భోజనం కూడా చేయలేదండి. ఆ రోజు అబ్రహాం, ఎందుకంటే పని వాళ్ళు భోజనం చేశారు కానీ ఆ రోజు అబ్రహాం చేయలేదు. అందుకే భోజనం పట్టుకొచ్చున్నారు తెలుసా, భోజనం. ఆ రోజు మెల్కీసెదెకుగా వచ్చేసాడు. అబ్రహాం నచ్చావు. చూడండి, ఆ రోజు పనివాడు భోజనం చేస్తున్నాడు. అబ్రహాం ఫిక్స్ అయిపోయాడు, నేను వీళ్ళ ఆస్తిలో కనీసం ఒక రొట్టె మొక్క కూడా ముట్టుకోకూడదు అనుకున్నాడేమో. ఆ రోజు ఆకలితో అక్కడ ఉంటే, కష్టపడిన అబ్రహాం ఆకలితో ఉంటే పరలోకము నుంచి ఒక ఆయన దిగొచ్చేసాడట. దిగొచ్చి అంటున్నాడు, ఇదిగో రొట్టె ద్రాక్ష తిను తాగు. మన దేవుడు చాలా గొప్పవాడండి. మన ఆకలితో పడుకున్నాడు, అస్సలు పడుకున్నాడు. అది మీరు గమనించండి. ఒకవేళ మన బంగ్లాలు ఉండదేమో, కానీ తిండి లేకుండా మనం చచ్చిపోతాం. తిండి ఎక్కువే చచ్చిపోతాం. మనం సేవకులు నేను చెప్తాను, మనం ఎలా చచ్చిపోతుంది తెలుసా, తిండి ఎక్కువే చచ్చిపోతుంది తప్ప మనం తినే తిండి కనీసం రాజులు కూడా తినరండి. నేను ధైర్యం చెప్తాను, మన దేవుడు అలా పోషిస్తాడు. మన దేవుడు అలా పోషిస్తాడు, మనం ఉండనే ఉండాలి. అందుకని నేను ఆకాశ పక్షులనే పోషిస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు? అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట, దేవుడు మన ఆశలు తీర్చకపోవచ్చు, కానీ మన అవసరాలు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. నీ ఆశలు దేవుడు తీర్చడు, కానీ నీ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. అవసరాలు ఏంటి? వేసుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి కాస్తంత చోటు. మరి ఆశ ఏంటి? పెద్ద బంగ్లా కావాలి. ఎవరిది? అంబానీ గారు కొన్నటువంటి బంగ్లా కావాలి. కొన్ని అది ఉన్నా సరిపోతుంది మనకి. దాని తర్వాత ఇంకోటి అనుకో. ఆశలకు హద్దు ఉండదు, కానీ అవసరాలకు హద్దు ఉండదు. నీకు భోజనం కావాలి, ఎంత అంత భోజనం కాదు. ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకో ప్లేట్ పెడితే అప్పుడు అంటాం నా వల్ల కాదండి, తీసేయండి. నీకు దేంతో పెట్టినా అంతే తినగలరు. మన లైఫ్లో మనం వేసుకునే బట్టలు ఎన్నిగా సంవత్సరం అంతా నువ్వు తొడిగిన ఎన్ని బట్టలు సరిపోతుంది చెప్ప. నువ్వు వేసింది ఏం కూడా తొడిగితే ఎన్ని? 360. అంతకుమించి అక్కడ. కానీ ఆశ ఎలా ఉంటుందో తెలుసా? ఆశ నీకు ఆస్తి కావాలంటే కొన్ని కోట్లు ఇచ్చినా సరిపోవటం. కొన్ని కోట్లు ఇచ్చిన ఆశలు ఎన్నైనా ఉంటాయి, కానీ అవసరాలు మాత్రం కొన్నే ఉంటాయి. అవసరాలు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అబ్రహాంకి ఆహారం అవసరమేమో, ఆయన మెల్కీసెదెకు వచ్చి పెడతాను. ఆ రోజు అబ్రహాం విశ్వాసలో మాట్లాడాడు. మరి అంతకుముందు పడ్డాడు, లేచాడు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి వాడికి మన ఇస్సాకు నవ్వొచ్చా? ఇలా అబద్ధం ఆడేవాడికి వచ్చా? అందుకే
అందుకే ఆ రోజు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దేవుడు వచ్చాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఈ మరలా 15 అధ్యాయానికి వచ్చేసరికి మరలా దేవుడు 15 అధ్యాయంలో దేవుడు వచ్చేసరికి చూడండి, దేవుడు వచ్చేసాడు. అబ్రహాము ప్రత్యక్షమయ్యి అబ్రామా భయపడు, నేను నీకు కేడెమునని మాట్లాడుకున్నాను. అధ్యాయం అంతా దేవుడు వాగ్దానం అంటారు. ఎందుకంటే 14 అధ్యాయులు మురిసిపోయాడు, 15 అధ్యాయులు వచ్చేసి అంటున్నాడు, ఇదిగో నీకు ఈ దేశానంతా ఇచ్చేస్తానయ్యా, కానీ ఇప్పుడు కాదు, కానీ నీ 4వ తరం వారికి ఇది ఇస్తాను, నాతో నువ్వేం చేయి, నిబంధన చెయ్యి అంటాడు. అబ్రహాం 15 అధ్యాయంలో నిబంధన చేశాడు. నిబంధన చేసిన తర్వాత 16 అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఏం చేశాడు, మరలా తప్పాడు. మరలా 17 అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళా సెట్ అవుతాడు. 16 అధ్యాయంలో పడిపోయాడు, మళ్ళా 17 అధ్యాయంలో సెట్ అయ్యాడు. 17 అధ్యాయంలో వచ్చి అంటాడు, అబ్రహాముతో చెప్తాడు, ఇదిగో ఇంకా నువ్వు నిలకడగా ఉండడం నేర్చుకోవాలని. 17 అధ్యాయం మొదలు 17 అధ్యాయం నేను సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు. అబ్రహాం, ఇప్పటి వరకు నీ మీద నిందలు ఉన్నాయి, నా వాగ్దానం ఎందుకు లేట్ అవుతుంది తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు? నిందలతో. అబ్రహాం గారు చేసిన మిస్టేక్స్ శారమ్మ గారు వచ్చి చెప్పింది అనుకున్నాం. అబ్రహాం గారు ఏమన్నారంటే, ముందు నిలబడ్డాడు, 14 అధ్యాయంలో నిలబడ్డాడుగా. 14 అధ్యాయంలో నిలబడిన వాడు 15 అధ్యాయంలో వాగ్దానం పొందినవాడు 16 అధ్యాయంలో శారమ్మ పరిస్థితులను బట్టి మాట్లాడుతుంటే ఏమనాలి? కొన్నిసార్లు మీరు గమనించండి, ప్రపంచాన్ని చేయిస్తాం కానీ ఎక్కడ ఓడిపోతాం? ఇంట్లో కుటుంబం దగ్గర ఓడిపోతారండి కొంతమంది. భార్య అంటే భయం, ఇదో దరిద్రం అయిపోయింది. ఇదేంటి సంఘాన్ని చెప్తున్నా, నీవు లోకాన్ని చెప్తున్నావు, భార్య చెప్పుకోలేవా? భార్య ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు? చూడండి, ఆ రోజు 5 రాజుల్ని జాగ్రత్తగా కాపాడి తీసుకొచ్చాడు, 4 రాజులు ఓడించాడు. ఓడించి నేను శారం వచ్చాట చెప్తానండి నేనేట. శారంతో వాదించలేవా? వాదించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? దేవుడు ఏం చెప్పాడు? నాకు ఇస్తానన్నాడు. పైగా నాకు ఇస్తానంటే కాదు, నీ 4వ తరం అన్నాడు. ఏమన్నాడు? నీ 4వ తరం అన్నాడు. నీ 4వ తరం వారికి ఇదంతా ఇస్తానని నేను చెప్తున్నాడు కదా, నువ్వు ఆగమ్మా, నేను వెళ్ళి అడుగుతాను అన్నాను కదా. అలా కొంతమంది భార్యకు దొరికిపోతారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాంకి డిఫెక్ట్ ఏంటి? ఇప్పుడు కుటుంబం డిఫెక్ట్ చెప్పలేకపోయాడు. ఇంకోటి తెలుసా? పోని శారమ్మ మాట విన్నాడండి. శారమ్మ మాట విన్న తర్వాత యజమానికి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అయిపోయిందా? ముగించేనా? ఏదో మరి సాయంత్రం మాట్లాడుకోండి. ఓకే రైట్. చూడండి, మనిషి ఒక పురుషుడు కుటుంబం మేనేజ్మెంట్ తెలియకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అప్పుడే నువ్వు నిలబడినట్టు. అప్పుడే ఇక్కడ అబ్రహాం కుటుంబం దగ్గర పడిపోయాడు. శారమ్మ చెప్పింది వినకూడదు, శారంతో వాదించాలి. పోనీ లేదు, వాదించలేదు, వెళ్ళిపోయావు. తప్పు జరిగిన తర్వాత శారమ్మ వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఏమని? ఇదిగో నేనే నా దాసురాలు నీకు అప్పగించాను. అప్పగించిన తర్వాత అది గర్భవతి అయిన తర్వాత దాని దృష్టికి నేను ఏమైపోయాను? నీచురాలు అయిపోయాను. కాబట్టి నీకు నాకు దేవుడు ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. అన్నప్పుడు ఏం చేసి చెప్పండి, ఏం చేశాడు తెలుసా? ఎలాంటి తెంగర పని చేసేట్టు. ఏమన్నాడంటే, ఇదిగో నీ దాసురాలు నీ ముందుంది, ఆవిడ తీసుకుని నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యంటావా? ఏం చేస్తాడు? అసలే కోపంలో ఉంది, అసలే ఆవేశంలో ఉంది. పై ఇంకోటి తెలుసా? ఆడవాళ్ళకి ఆవేశం ఉంటుంది తప్ప ఆలోచన. అందుకే నిన్ను పెట్టాడు. ఒకరికొకరు తోడు వాడు సరైన నిర్ణయం తీసుకోకపోతే నీకు తెలియాలి కదా, కుటుంబం మీద హెడ్ నువ్వు కదా, యజమానువు కదా, కెప్టెన్ నువ్వు కదా. ఏం చేయాలి? సరే, ఎందుకు చూస్తుంది అలా? నువ్వు యజమానురాలు, అతను ఎవరు, ఆవిడెవరు? దాసు. నేను మాట్లాడతానని చెప్పి ఇద్దరిని ఎదురు బదులు కూర్చోబెట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? భాగాన్ని బట్టి నేను తిట్టాలండి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? నీకు ఈ స్థాయి ఎవరి వల్ల వచ్చింది తెలుసా? ఎవరి వల్ల వచ్చింది? శారా వల్ల వచ్చింది. ఆవిడెవరో? నీ యజమానురాలు. నీ యజమానురాలు పట్ల నువ్వు ఎలాగైనా ప్రవర్తిస్తావు అని చెప్పి భాగాన్ని పట్టుకుని చెడామడా తెరితే లొంగి ఉంటుందా ఉండదా? ఉండదండి.
పురుషుడుగా నీ బాధ్యత ఎప్పుడు ఇలా ఉంటారు. గమనించండి, అత్త కోడ మధ్య ఏదో గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? అమ్మగారు పనుకోండి, భార్యను తీసుకెళ్ళి అమ్మకి అప్పగిచ్చేస్తాడు. నీకు నచ్చినట్టు చేసుకో అంటాడు. లేదంటే తల్లిని తీసుకొచ్చి భార్యకి ఇచ్చేస్తారు, నీకు నచ్చినట్టు చేసుకో. ఇంకెళ్ళిద్దరు చూడండి, కుమ్మేసుకుని నచ్చినట్టు చేసుకోరు, నిన్నే మధ్యనట్టు కలిపేస్తారు. తెంగల పనులు చేయకండి. తెంగల పనులుగా చేయాల్సింది ఏంటంటే కూర్చోబెట్టి మాట్లాడు. ఎలా మాట్లాడడానికి తెలియకపోతే బైబిల్ కూర్చో చెబుతాడు. తల్లితో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చెప్తాడు. వాళ్ళిద్దరి సర్దు మంచి దేవుడు. ఇద్దరు మాట్లాడలేదు, తీసుకెళ్ళి ఎవరికి అప్పగించు. జుట్టు అడిగి నేలకేసి కొట్టేస్తాడు ఇద్దరిని. ఉన్నాడు కదా సెట్ చేసేవాడు, ఉన్నాడు కదా. నువ్వెందుకు లొంగిపోతున్నావు? లొంగిపోకూడదు మనం. అదేం చేయాలి? మాట్లాడు. ఒకవేళ తల్లి కంప్లైంట్ చేస్తుంది, ఇలా అందరు నీ భార్య అనగానే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతారు. లేదా భార్య కంప్లైంట్ చేస్తుంది. ఏ కంప్లైంట్ అయినా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. తీసుకుని ఏం చేయి, దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయాలి. డీల్ చేయలేదా ఇలా తగిలిపోతారు బతుకులు. అబ్రహాంకి డీల్ చేయడం రాదు. ఎవరైనా మన విశ్వాసులకు తండ్రి ఏంటి ఈ కూడా దిద్దుకోవాలా? దిద్దాలి. కుటుంబాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? విశ్వాసుల కుటుంబాలు ఎలా ఉండాలి? దిద్దాలి. ఎందుకు నీ భార్యని మాట వింటలేదు? ఎక్కడో హట్ అయి ఉంటుంది. ఎక్కడ హట్ అయింది కనుక్కో. ఆవిడ ఎలా శాంతపరచాలో కనుక్కో. ఎందుకంటే నీ మాట వింటది. ఏదో మిస్టేక్ నువ్వు చేస్తున్నావు. ఎక్కడో నువ్వు సరి చేయవలసిన పని మానేశావు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం మాట్లాడాలి. భాగాన్ని అప్పగించుకొని కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అవు. ఈయన మాట్లాడలేదు, ఆవిడ బాధపెట్టిన తర్వాత ఈవిడ ఏం చేసింది? పారిపోయింది. ఇక్కడ గర్భవతిగా ఉన్న స్త్రీ ఆవిడెంత తెంగంతో చూడండి. ఏం చేసిందట? పారిపోతుంటే ఏం జరుగుతుంది చూడండి. 16 యెహోవా దూత ఎన్నో వచనం? 7వ వచనంలో రాయబడుతున్నాము. యెహోవా దూత అరణ్యములో నీటి 6వ వచనం కూడా చదవడం బాగుంటుంది. అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చెయ్యమని శారాతో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోతుంది. ఎక్కడ పోతుంది? కడుపులో పెట్టున్నాడు, పారిపోతున్నాడు. పైగా అరణ్యంలో పడి పారిపోతున్నాడు. ఏంటి ఇప్పట్లో బస్సులు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? ఏమీ లేనప్పుడు ఎలా వెళ్ళాలి? పరిగెట్టుకుంటారు. అరణ్యంలో, పైగా అరణ్య పరిస్థితులు సరైనవి కావు. పైగా నాడు బందుపోడు దొంగలు ఎక్కువ. మార్గ మధ్యలో ఎవరైనా చేస్తే పరిస్థితి ఏంటి? ఏమైనా ఆలోచించిందా? ఆలోచించలేదు. ఇంట్లోంచి ఏమైపోతుంది? పారిపోతుంది. కొంతమంది ఇదేనండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇల్లు వదిలేసిపోతారు. భర్త సరైనడు కదా, పారిపోవడం కాదు. నీ అత్తగారిని నిలిచిపెడుతుందా? పారిపోవడం కాదు. ముందేం చేయి? సరి చేయడానికి ట్రై చేయి. కాస్త తెలివిగా ఉండండి. పారిపోవడం కాదు. శ్రమ పెట్టిందట, ఓకే. ఒకవేళ నీ అత్తగారు నువ్వు శ్రమ పెడితే పారిపోవడం కాదు. ఈ రోజు ఆవిడ చేతిలో ఉందేమో, రేపు పొద్దున ఆవిడ చేతిలోకి వస్తుంది. రాదా? వస్తుంది. కంగారు నీ చేతిలోకి వస్తుంది. నువ్వు సరిగా ఉంటే దేవుడు నీ చేతిలో పెడతాడు. కంగారు డీల్ చేయడం నేర్చుకోండి. ముందు పారిపోయి ఏం చేస్తాను? ఈరోజు లోకమైపోతుంది. మాట్లాడితే వదిలేస్తాం. ఏం వదిలేస్తాను? నీ మోహం వదిలేయండి. ఒకవాడు వదిలేస్తాం, లోక చట్టం ఒప్పుకుంటుందేమో. భార్యను వదలడానికి దేవుడు ఒప్పుకోడు, భర్తను వదలడానికి దేవుడు ఒప్పుకోడు. ఇంకా చెప్పిన సిస్టమ్ ఏంటో తెలుసా? ఆయన అంటాడు భార్య భర్తల్ని, భార్య ఏమో శరీరం అట, భర్త ఏమో శిరసట. మీరు ఆలోచించండి, కాళ్ళు లేకపోయినా శరీరం బతుకుతుందా? బతుకుతుంది. చెయ్యి లేకపోయినా బతుకుద్దా? బతుకుతుంది. తల లేకుండా బతికిన మొండిగా ఉందా? మొండులు లేకుండా బతికిన తల ఏమైనా ఉందా? దేవుడు మనం చెబుతున్నాడు, మీరు ఏక శరీరం అని. భర్త ఏమో హెడ్ అన్నాడు, భార్య ఏమో శరీరం అన్నాడు. అర్థం ఏంటంటే ఈ రెండు కనుక వేరైనయా, శవం తప్ప శరీరం విడిపోవడానికి ట్రై చేయకండి. సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కలిసి ఉండడానికి ట్రై చేయండి. అంతే తప్ప వదిలేసిపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఈవిడ కూడా వదిలేసిపోతుందండి.
వదిలేసిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. చూడండి, నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది మనం చేసిన తెంగర పనులు సరి చేసేది ఎవరు తెలుసా? దేవుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, నీ ప్రేమ గొప్ప దేవా, నీ ప్రేమ గొప్ప, ఎంత గొప్ప దేవా, ఏం చేయగలం? ఎందుకంటే మనం ఎన్నో నాశనం చేసుకుంటూ ఉంటాం, ఆయన చేయగలిగినంత సర్దుకుంటూ వస్తుంటాడు. అయినా మనకు తెలియదు. వాళ్ళ పైగా సీరియస్గా మా అవుతాయి చేస్తారు సార్, ఏం చేస్తున్నావు నా జీవితం ఇలా అయిపోతుంటే అని ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఆ జీవితం నువ్వే తగలేసుకుంటున్నావు. వాళ్ళ ఆయన సరి చేసుకుంటే దూతను పంపించాడట. దూత వచ్చి యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? చూడండి, ప్రశ్న బాగుంది కదా, ప్రశ్న ఎంత బాగుంది చూడండి. హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు? ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తున్నాం, రెండోది ఎక్కడికి వెళ్తాం. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉందండి, రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఉందా? భలే క్వశ్చన్ అడిగాను, భలే ప్రశ్న, వండర్ఫుల్ క్వశ్చన్ అనమాట. సాగరు ఎక్కడి నుంచి వస్తున్నాం? నిజాయితీ కలిగిన ఆన్సర్ ఇచ్చింది, నేను శారమ్మ దగ్గర నుంచి వచ్చేస్తున్నాను. సరే, రెండో ప్రశ్న ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తాడు? ఆన్సర్ లేదు. కొన్నిసార్లు మనకుంటే ఆన్సర్ లేదు, కానీ ఇంకో క్వశ్చన్ వేసుకోదు. ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఈవిడ నన్ను హింసిస్తుంది కాబట్టి ఇక్కడ ఉండకూడదు కాబట్టి పోతున్నాం. రెండే. సరే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బాగానే ఉంది, ఇక్కడి నుంచి పోతున్నాం. రెండో క్వశ్చన్ వేసుకోవాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మనం కొన్నిసార్లు చూసారు, పాప్ నుంచి బస్సు ఎక్కేస్తాడు, ఇది ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఓ చెల్లి అలాగే ఎక్కేసింది, ఎక్కేసి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. అక్కడి నుంచి విజయవాడ వచ్చేసిందట. విజయవాడ కూర్చొని ఏడుస్తుంది, బస్సులో కూర్చొని ఏడుస్తుంటే కండక్టర్ వచ్చి అడిగాడట. ఆయనకు అర్థమైపోయింది, ఏమా ఎందుకు ఏడుస్తున్నావు అంటే మాట్లాడట్లేదు. సరే, ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడట్లేదు. ఏం ఫోన్ నెంబర్ చెప్పు, మాట్లాడట్లేదు. ఆయన తీసుకెళ్ళి జాగ్రత్తగా మొత్తానికి ఏదో జరిగిందని పక్కన కూర్చోబెట్టి ఆరా తీసాడు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మనకి, కానీ ఫస్ట్ ఏమనుకుందంటే వీడి దగ్గర ఉండకూడదంటే ఆయన బస్సు ఎక్కిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ బాగానే ఉంది, వీడి దగ్గర ఉండకూడదు. సరే, ఎక్కడికి వెళ్తావా? ఎక్కడికి వెళ్ళాలో మనకి సరైన దారి ఉండాలి కదండి. మీకు కోపం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉండకూడదు అనుకున్నావు కదా, మంచిది, అక్కడి నుంచి బయలుదేరు. మీ అమ్మ మీద కోపం వచ్చింది, అక్కడ ఉండకూడదు అనుకున్నావా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ప్రాబ్లమ్ను సరి చేసేవాళ్ళు ఎవరున్నారు అని ఆలోచించు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిన తర్వాత అప్పుడు బస్సు ఎక్కువ, ముందు బస్సు ఎక్కి కొంతమంది బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక బస్సు దిగిపోయి బస్సు కింద తొలకాయ. ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడ ట్రైన్ కింద తొలకాయ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వు. నీ సమస్య అయినా, నీ శోధన అయినా, ఏదైనా ఫస్ట్ అక్కడ ఉండకూడదు అనుకున్నప్పుడు కరెక్టే, నీ పరిస్థితి బాగుందా, బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక ఆలోచన రావాలి. ఇదిగో ఈ టైంలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మా అన్నయ్య ఉన్నాడు, మా అక్క ఉంది, లేకపోతే మా అమ్మ ఉంది, లేకపోతే నా భర్త ఉన్నాడు, లేదా ఎవరు లేకపోతే కనీసం పాస్టర్ గారు అని ఉంటారు, ఆయన అడగండి, మీకు దండం పెడతాం. మీ ఊళ్ళో ఎవరు పాస్టర్ గారు, అలా అని ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. సరైన పాస్టర్ని ఎంచుకుని, అయ్యా పరిస్థితి ఇదయ్యా, ఏం చేయమంటారయ్యా అంటే, ఎందుకంటే ఆ రోజు దూత కదా, ఈ రోజు దేవదూతలు మేమే. ఆ రోజు ఆఖరి దగ్గరికి ఎవరు లేరు, దూత. ఈ రోజు దూత ఎవరు అనుకున్నారు? బయట లోపల లాయర్ దగ్గరికి వెళ్ళకండి, ఆయన సరైన సహాయం అవుతాం, మంచిడో తెస్తాడండి. డైరెక్ట్గా ఎక్కడ రండి, మీరు నిజంగా క్రైస్తవులు అయితే సంఘంలో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి పాస్టర్ గారిని కలవండి, పాస్టర్ గారు మాట్లాడతారు మీతో, ఆయన ఇస్తాడు సరైన సలహా, ఆయన ఇస్తాడు, సెట్ చేయడానికి ట్రై చేస్తాడు. సరైన నాయకుడైతే, సరైన వాక్యం కలిగిన వాడైతే, సరైన దేవుడితో సహవాసం కలిగిన వాడైతే, ఆత్మ కలిగిన వాడైతే మీకు సరైన సలహా ఆయన ఇస్తాడు. కనుక్కోడు సార్, అయ్యా పరిస్థితి అయ్యా, ఏం చేయమంటారు, ఏం చేయమంటారు, ఏం చేయమంటారంటే అప్పుడు చెప్తాడు. చూడండి, దూత ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే ఫస్ట్ దానికి ఆన్సర్ చేసిందట. ఏమంటుంది? శారాయి దాసి అయిన
హాగరు చూడండి ఫస్ట్ ఆ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన చెప్పాడు. మళ్ళా ఆన్సర్ చూసారా? శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎంత తెలివిగా చూడండి. శారాయి దాసివైన నువ్వు ఎవరు అంటే నీ సొత్తు ఎవరు తెలుసా? నువ్వు ఎవరి సొత్తు తెలుసా? ఒక్కసారి గుర్తించాడు. అంటే ఇవిడ ఎందుకు ఆ మాట్లాడు తెలుసా? అంటే ఎవరుంతా శారాయిని చిన్న చూపు చూస్తే ఎవడనుకుందంటే ఎవరికి దాసి. ఇవిడ అనుకుంటుంది నేను తల్లిని అయిపోయాను, నెక్స్ట్ అబ్రహాం వైపు ఎవరు లీగల్గా నేను అనుకుంటుంది. కానీ అస్సలు లీగల్ వైపు ఎవరు? శారాయి. అందుకే దేవుడు నీ పని మర్చిపోయావు, నీ పొజిషన్ మర్చిపోయావు, నీ స్థితి మర్చిపోయావు అని మాట్లాడుతూ శారాయి దాసివైన హాగరు, అలా కాకుండా అబ్రహాము భార్యవైన హాగరు అన్నాడు అనుకోండి, ఇంకా ఆవిడ కొమ్ములు పెరిగిపోతాయి. అందుకే ఫస్టే కొమ్ములు తీసేయడం. శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? అప్పుడు అంటుంది చూడండి, నా యజమానురాలు శారాయి వద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ యజమానురాలు ఆవిడకి వెళ్ళి ఏం చేయి? ఎగస్ట్రాల్ చేయి. ఏం చేయి? అడుగు. నువ్వు ఎగస్ట్రాల్ చేసినందుకు ఏమైపోయింది? ఇంతకీ నీకు ఆ స్థితి ఇచ్చింది ఎవరు? నీకు ఆ స్థితి ఇచ్చింది ఎవరు? మర్చిపోయావా? వెళ్ళు. కొన్నిసార్లు మర్చిపోతాం అంటున్నా, కొన్నిసార్లు మర్చిపోతాం. ఇంకోటి తెలుసా? మీ ఆయన మాట అంటున్నాడే, మీ ఆయన ఇచ్చిన ఎవరు తెలుసా? మీ అత్తగారే. ఆ తండ్రి మర్చిపోతారు. ఆయన కని ఎవరిచ్చారు? నీకు ఇచ్చింది. పర్లేదు అనుకున్నాడు కొంతసేపు. ఉన్నది కదా ఎక్కడికి కాదు ఉంటుందా? ఉండదు కదండి. కొద్దిసేపు అనుకుని పోతే అనుకోను మాట ఉంది. పెద్ద ఆవిడ, ముసలావిడ ఓ మాట అంటే తప్పే ఉంది. మీరు ఎప్పుడు గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? ఈయన కనిచ్చింది ఎవరు? ఆవిడే. ఎప్పుడు చెప్పండి, ఎవరు కోడలు ఎవరు అత్త? ఇది గుర్తుండదు ఎప్పుడన్నా? గుర్తుపెట్టుకోండి. ఈ యజమానురాలు, నా ఇంటికి యజమానురాలు నేనే కాదు, నీకంటే ముందు యజమానురాలు ఎవరు? ఆవిడ. ఫస్ట్ యజమానురాలు ఆవిడ, రెండో యజమానురాలు నువ్వు యజమానురాలువే కాదని నేను అంటలా, నువ్వు యజమానురాలు. కానీ ఫస్ట్ యజమానురాలు ఎవరు? ఆవిడ. నెక్స్ట్ యజమానురాలు ఎవరు? నువ్వు. కాబట్టి ఫస్ట్ యజమానురాలకు రెండో యజమానురాలు ఏమవ్వాలి? లోపడ. అంతే కదండి. తండ్రట కుమారుడైన క్రీస్తు తండ్రికి ఏం చేస్తున్నాడు? లోబడతాడు కదా. లోబడడం తప్పేం కాదు. లోబడడం తప్పు కాదు, మాట వినడం తప్పు కాదు. మనం తప్పు చేయడానికి బాధపడిపోతాం, బాధపడం. తప్పు కాందని చేయడానికి మాత్రం బాధపడిపోతాం. నేను ఎందుకు తగ్గాలి? తగ్గడంలో తప్పేమీ లేదు. దోత అదే అంది, ఆవిడని యజమాని నీకు ఈ పోస్ట్ ఇచ్చింది ఆవిడే కాబట్టి ఏం చేయి? నువ్వు అణిగి మణిగి ఉండు. ఇప్పుడు చెప్పండి, ఈ దోత చేసే పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? అబ్రహాం చేయాలి. ఎందుకంటే యజమాని కదా. ఆగని కూర్చోబెట్టి బుద్ధుందా నీకు? అసలు నీకు పోస్ట్ ఇచ్చింది ఎవరు? నీకు ఈ పోస్ట్ ఇచ్చింది శారాయే చెప్పకపోతే నేను ఏం చేయను? నేను దగ్గరికి రాను కదా, నీకు ఈ స్థాయి రాదు కదా. గుర్తుపెట్టుకో. అది చెప్పుంటే ఏమైపోను? ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపో. ఆయన చేయలేదు. పైగా ఏం చేశాడు? ఆగని తీసుకెళ్ళి అప్పగించాడంట. ఆవిడేం చేసింది? హింసించేసి. హింసిస్తే ఏమైపోయింది? పారిపోయాడు. చూడండి, కొన్నిసార్లు కుటుంబం మేనేజ్మెంట్ తెలియాలి. ఇక ఈ కుటుంబ మేనేజ్మెంట్ తెలియక అప్పగిస్తే పారిపోయింది. దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా? సెట్ చేసి పంపించాడు. అప్పుడు వచ్చి హాగరు అణిగి ఉండడం నేర్చుకుంది. ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత 17 అధ్యాయాలు అన్నాడు అబ్రహాం. ఇంకా తింగర్ పనులు మానేయ్యా అన్నాడు. దానికి అర్థం అదే. అంటే మన లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఎక్కడ నేను అడగండి. మళ్ళీ 17 అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును,
నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా ఉండు అన్నట్టు, నిందారహితంగా ఉండు అన్న. అప్పుడు నాకును నీకు మధ్య నిబంధనగా నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు ఎప్పుడో 12 అధ్యాయులు చెప్పానే, అదే మాట మరల ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఇప్పుడు మళ్ళా వాగ్దానం ఇస్తున్నారు. ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు తెలుసా? అబ్రహాం ఇంకా సరే. ఇప్పుడు చెప్పండి, 100 ఏళ్ల వరకు ఎందుకు ఇవ్వలేదు అబ్రహాంకి ఇస్సాకుని? అబ్రహాములో నిలకడ లేదు. మనకు కూడా అంతే. నీ విశ్వాసంలో నిలకడ లేకపోతే దేవుడు చేసిన వాగ్దానాలు రావు. ఒకవేళ నా బతుకు ఎందుకంటే ఇలా ఉంది అన్న క్వశ్చన్లు వస్తాయి చాలా మంది. నేను చర్చికి వెళ్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, కానుకిస్తున్నాను, కరెక్టే నువ్వు చేస్తున్నావు, కానీ నీలో ఇంకా ఆ స్టాండర్డ్ రాలేదేమో, నీ విశ్వాస స్థాయి సరిగా లేదేమో. అందుకే నువ్వు విశ్వాసమే కాదని నేను అంటున్నా. అబ్రహాం గారి విశ్వాసే, కానీ ఆ విశ్వాసంలో కొన్ని లోపాలు ఉన్నాయి. మనము విశ్వాసమే, మన విశ్వాసంలో కూడా ఏమున్నాయి? లోపాలు. ఆ లోపాలను దిద్దడానికి చెప్పండి ఈ కార్యక్రమం ఎందుకో తెలుసా? ఈ సభలు ఎందుకో తెలుసా? విశ్వాసం ఏం చేయాలి? ఇప్పుడు తెలుసా? మీరు పరిపూర్ణ విశ్వాసంలోకి రావాలి. అబ్రహాంకి ఆ స్థాయి ఇంకా రాలేదు కాబట్టి వాగ్దానం ఇంకా పొందలేదు కాబట్టి మధ్యలో నన్ను అంతా వచ్చేసి దేవుడు ఎప్పుడు డిలే చేయడు. ఆయన ఇస్తానన్నట్టు ఇచ్చేస్తాడు, కానీ అది పొందే అర్హత లేదేమో, నీకు లేదేమో, ఆ స్థాయి ఇంకా రాలేదేమో. పిల్లట చూసారా? నాకు చీర కావాలంట దేవుడు. ఆవిడ వయసు అంతా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. నాకు చీరగా అప్పుడు ఏమంటారు చెప్పండి? చీర ఇవ్వదు అమ్మ, ఇస్తుంది. ఎప్పుడు నువ్వు ముందెదుగు అప్పుడు ఇస్తుంది. ఎవరో ఒక చిన్నపిల్ల ఏడుస్తుంది, వీడియోలు పెట్టారు ఫేస్బుక్లో, వాట్సాప్, నాకు పెళ్లి కావాలి. నీకు పెళ్లి చేయాలన్న అమ్మ నాన్న తెలియదా? ఈవిడ అడుగుతుంది, ఏం కావాలి? పెళ్లి కావాలి. చెయ్యరా? చేస్తారు. చెయ్యాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు ఎదుగు. నువ్వు ఎదిగితే అమ్మ నాన్న ఏం చేస్తారు? నీకు పెళ్లి చేస్తారు. ప్రతిదానికి సమయము కాదు. ఆ స్థాయికి నువ్వు రావాలి. అబ్రహాం ఎందుకు డిలే అయింది? ఆ స్థాయికి ఇంకా రాలేదు. ఈయన ఎప్పుడో ఐగుప్తుకి వెళ్లకుండా ఉండుంటే, అప్పుడే స్టాండర్డ్గా ఉండుంటే దేవుడు అప్పుడే ఇస్సాకుని ఇచ్చేసి ఉంటుంది. కానీ ఇస్సాకు పొందడానికి అబ్రహాంకి స్టెబిలిటీ ఎప్పటి వరకు రాలేదు తెలుసా? 100 ఏళ్ళు వచ్చేంత వరకు స్థిరత్వం రాలేదు. 99 ఏళ్లకి స్థిరపడ్డాడు. అబ్రహాంకి ఎప్పుడు స్టాండర్డ్ వచ్చింది తెలుసా? 99 ఏళ్లకి స్టాండర్డ్ వచ్చాడు. అప్పుడు స్టాండర్డ్ వచ్చింది. అప్పుడు దాకా అబ్రహాంకి స్టాండర్డ్ రాలేదు. అందుకు లేట్ అయిపోయాడు. తర్వాత ఇద్దరు సెట్ అయ్యారు. ఎలా సెట్ అయ్యారో మంచి సాయంకాలం మనం మాట్లాడుకుందాం. దేవుడు